Hello everybody. A very good evening to all of you. ఎలా ఉన్నారు మీరు అందరికీ చెప్పండి. I hope I am audible and I am visible. అందరూ సో నేను చెప్పినట్టు ఈ సెషన్లో వీఆర్ గోయింగ్ టు కవర్ యువర్ బేసిక్ మ్యాథమెటిక్స్ రా. ఆల్దో ఇట్ హ్యాస్ బీన్ కవర్డ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్, కానీ ఇప్పుడు కూడా మీ డిమాండ్స్ కోసమే ఐఎమ్ బ్రింగింగ్ దిస్ చాప్టర్ వన్స్ అగైన్. చూసుకోండి, యూఆర్ నాట్ గోయింగ్ టు సీ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మీ మొత్తం బేసిక్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిన. ఐ హ్యావ్ ఆల్రెడీ గాన్ లైవ్ అండ్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ దిస్ చాప్టర్. కానీ కొంతమంది స్టూడెంట్స్ కోసమే బేసిక్ మ్యాథమెటిక్స్ అంటే ఎలా సాల్వ్ చేయాలి, వాట్ ఆర్ ద బేసిక్ స్టెప్స్, ఈ మొత్తం ప్రాసెస్ కోసమే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ క్విక్ ఓవర్ వ్యూ ఫ్రమ్ ద సెషన్. చూసుకోండి, టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కానీ మీరు అర్థం చేసుకోండి, ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, ఆఫ్టర్ సీయింగ్ యువర్ డౌట్స్ వీ విల్ బీ టేకింగ్ ద కరస్పాండింగ్ లెసన్స్. ఓకే, సరే. సో ఇదే ఇట్స్ ఇన్ ఆఫ్ ట్రాక్ లెక్చర్ రా. అంటే ఇప్పటిదాకా వీ హ్యావ్ బీన్ కవరింగ్ యువర్ ఎంటైర్ సిలబస్, రైట్? సో సపోజెడ్లీ మీ లెక్చర్స్ లేదా దిస్ లెక్చర్ షుడ్ బీ ఫర్ యువర్ పీవైక్యూస్. కానీ కొంచెం ఆఫ్ ట్రాక్ అయ్యి ఐఎమ్ టేకింగ్ దిస్ లెక్చర్ బేసిక్ మ్యాథమెటిక్స్ అంటారు. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ లెక్చర్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద వీడియో సెక్షన్. సరే, సో విదౌట్ గెటింగ్ ఎనీ డీలే అందరూ వీఆర్ క్విక్లీ గోయింగ్ టు సీ యువర్ బేసిక్ మ్యాథమెటిక్స్. దీంట్లో కూడా మోస్ట్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ డౌట్స్ ఇన్ అనదర్ లేదా వేరే టాపిక్స్. ఇప్పుడు స్టార్ట్ చేయడానికి ఐఎమ్ స్టార్టింగ్ విత్ ద టాపిక్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. అందరూ చూసుకోండి, అదే ట్రిగనోమెట్రీలో ఉంటే ఏదైనా ఫార్ములాస్ లేదా ఈక్వేషన్స్ ఆర్ దేర్, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దెమ్ హియర్ ఇట్ సెల్ఫ్. చూడండి, ట్రిగనోమెట్రీ అంటే ఏంటి సార్? ట్రిగనోమెట్రీ అంటే మేజర్ ఆఫ్ ట్రయాంగిల్. అదే ఈ చాప్టర్లో లేదా ఈ సబ్ టాపిక్లో మనం ట్రయాంగిల్స్ గురించి చూద్దాం. అంటే బేసికలీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కదా. ఎస్, సో లెట్ మీ డ్రా అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అందరూ. దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద రేషియోస్. ఏం రేషియోస్ సార్? కొన్ని రేషియోస్ ఉంటాయి రా, ఇదిగో. So if this is your right angle triangle, let us give the sides the names. ఈ సైడ్ అంటే సైడ్ A, this is your side B and ఇదే మీ సైడ్ C కదా. ఎస్, అందరూ ఎప్పుడైనా మీ దగ్గర ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటే ఒక యాంగిల్ని పేరు ఇవ్వండి. అంటే let us say this angle is theta, ఇదే కదా. ఎస్, ఇప్పుడు ఈ థీటాకి రెస్పెక్ట్లో ఆపోజిట్ సైడ్స్ అడ్జసెంట్ సైడ్స్ చెప్పండి. అందరు చూసుకోండి, whenever I draw right angle triangle, మీ 90 డిగ్రీకి ఆపోజిట్లో ఉంటే సైడ్ని హైపోటెనస్ అని పిలుస్తారు, అదే కదా. ఎస్, సో దిస్ సైడ్ సి విల్ బికమ్ యువర్ హైపోటెనస్. గుర్తుపెట్టుకోండి, నో డౌట్ అట్ ఆల్. హైపోటెనస్ సార్ ఇది. ఇప్పుడు చూడండి, థీటాకి ఆపోజిట్ సైడ్ అంటే ద సైడ్ దట్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ థీటా. అదే సార్, ఏని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ యువర్ ఆపోజిట్ సైడ్. దాని తర్వాత సైడ్ బి వి విల్ కాల్ ఇట్ యువర్ అడ్జసెంట్ సైడ్. ఇదిగో, అర్థమైంది కదా. ఎస్, ఇప్పుడు ఈ మూడు సైడ్స్ కోసమే వేరే కాంబినేషన్స్ తీసి వేరే రేషియోస్ ఉంటాయి. అదే, సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దోస్ రేషియోస్ ఓన్లీ. అందరు చెప్పండి, మీ అందరికీ తెలుసు కదా. ఎస్ రా, చెప్పండి సార్. ద ఫస్ట్ రేషియో దట్ వీ విల్ బి డిస్కసింగ్ ఈజ్ యువర్ సైన్ థీటా కదా. ఎస్ సార్, ఫస్ట్ రేషియో అంటే మీ సైన్ రేషియో. సో సార్, సైన్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు, చెప్పండి, మీరే చెప్పండి. నెక్స్ట్ అంటే కాస్, నెక్స్ట్ దాని తర్వాత ఈజ్ యువర్ టాన్ రా. ఓకే, సైన్ కాస్ టాన్. మరి కాట్ ఫోర్త్ రేషియో అంటే ఇదే మీ కాట్ థీటా. దాని తర్వాత ఫిఫ్త్ రేషియో ఈజ్ యువర్ సీకెంట్ థీటా. లాస్ట్లీ మీ దగ్గర కోసికెంట్ థీటా ఉంది. ఇప్పుడు చెప్పండి అందరూ, పాయింట్ నెంబర్ 1, whoever does not remember these sign ratios, అర్థం చేసుకోండి, you are at a very back level. అంటే మీకు చాలా హార్డ్ వర్క్ చేయాలి మీరు. యు ఆర్ అండర్స్టాండింగ్? యు ఆర్ ఎట్ అ వెరీ బేసిక్ లెవెల్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. చూడండి, సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్. చెప్పండి అందరికి, ఆపోజిట్ సైడ్ ఏంటి సార్? ఈ ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్ ఈజ్ యువర్ ఏ,
హైపోటెనస్ అంటే సి, ఇదే కదా ఎస్. ఎప్పటి నుంచి సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. వేరే వేరే ట్రయాంగిల్స్ కూడా ఉంటాయి, వేరే వేరే ట్రయాంగిల్స్లో యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ ద రేషియోస్. సరే, కాస్ థీటా అంటే ఏంటి సార్? యువర్ కాస్ థీటా ఈజ్ ద అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఏంటిరా? ఈ ట్రయాంగిల్లో చెప్పండి. అడ్జసెంట్ సైడ్ అంటే బి అండ్ యువర్ హైపోటెనస్ ఇస్ సి, అదే కదా. రేషియో తీసుకోండి. సో యువర్ అడ్జసెంట్ సైడ్ ఇస్ బి డివైడెడ్ బై సి వచ్చింది కదా. టాన్ థీటా యూ క్యాన్ సే ఇట్ ఇన్ 2 different ways రా. 2 రకాలు ఉన్నాయి. కావాలంటే టాన్ థీటాని సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా తీసుకోండి, లేదంటే యూ కెన్ ఆల్సో రైట్ టాన్ థీటా యాజ్ ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. గుర్తుపెట్టుకోండి, ఇదే కదా. కానీ దిస్ ఫార్ములా ఈజ్ బెటర్, సైన్ థీటా బై కాస్ థీటా. ఇదిగో సైన్ థీటా అంటే ఏంటి సార్? సైన్ థీటా అంటే ఏ బై సి, కాస్ థీటా అంటే బి బై సి. డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసిన CC gets cancelled, your A by B is remaining. అదే A by B అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కూడా వస్తుంది. అర్థమైంది అందరికీ? ఎస్. ఇప్పుడు కాట్ థీటా చెప్పండి రా అందరూ. యూ క్యాన్ డిరైవ్ యువర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్. దీస్ ఆర్ నథింగ్ బట్ ద ఆపోజిట్స్. ఆపోజిట్స్ అంటే ఏంటిరా? ఇన్వర్స్ చేసుకోండి, అప్ సైడ్ డౌన్, 1/something, ఇదే కదా. ఎస్. సో మీ కాట్ థీటా అంటే 1/tan థీటా, లేదా కావాలంటే రేషియో కూడా రాసుకోండి. సార్ ఇట్ కుడ్ ఆల్సో బి రిటర్న్ యాజ్ కాస్ థీటా డివైడెడ్ బై సైన్ థీటా. ఎందుకు కాస్ థీటా బై సైన్ థీటా సార్? 1/tan థీటా. టాన్ థీటా ఏంటి సార్? సైన్ బై కాస్. 1/sin బై కాస్ అంటే కాస్ బై సైన్ వస్తుంది. లేదంటే కావాలంటే రాసుకోండి సార్, యువర్ కాట్ థీటా ఈజ్ అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. ఇప్పుడు చెప్పండి అందరూ, వాట్ ఈస్ యువర్ అడ్జసెంట్ సైడ్ రా? బి. అండ్ వాట్ ఈస్ యువర్ ఆపోజిట్ సైడ్? ఏ. వచ్చింది. అర్థమైంది కదా? ఎస్. కాట్ థీటా వాల్యూ కూడా వచ్చింది. మరి యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ సీకెంట్ థీటా. చెప్పండి, సీకెంట్ థీటాకి ఫార్ములా ఈజ్ 1/cos థీటా. గుర్తుపెట్టుకోండి, సీకెంట్ థీటా అంటే 1/cos థీటా, కాట్ థీటా అంటే 1/tan థీటా, కోసీకెంట్ థీటా అంటే 1/sin థీటా. దీస్ ఆర్ ద ఫార్ములాస్. సో సార్ 1/cos థీటా అంటే ఏంటిరా? లేదా మీకు కావాలంటే ఇదిగో 1/cos థీటా అంటే ఏంటిరా? ఇన్వర్స్ చేసుకోండి, రివర్స్ చేసుకోండి, అదే. సో సార్ హైపోటెనస్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. ఎక్కడ కూడా మీ కోసికెంట్ థీటా అంటే 1/sin థీటా. 1/sin థీటా అంటే ఏంటిరా? ఇదే మీ హైపోటెనస్ డివైడెడ్ బై యువర్ ఆపోజిట్ సైడ్. వచ్చింది కదా? ఎస్. సో సార్ హైపోటెనస్ ఏంటి సార్? సి. అడ్జసెంట్ సైడ్ ఏంటి సార్? బి. ఈ కేసులో హైపోటెనస్ సి, ఆపోజిట్ సైడ్ ఏ. వచ్చింది అందరూ. ఎప్పటి నుంచి ఏదైనా ట్రయాంగిల్ ఇస్తే మీకు వెరీ గుడ్, దిస్ షుడ్ బి వెరీ గుడ్. గుర్తుపెట్టుకోండి, అర్థమైంది కదా? ఎస్. నౌ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ అ ఫ్యూ థింగ్స్. చెప్పండి రా బాబు, ఇదే కదా. ఇఫ్ దిస్ ఈజ్ అ ట్రయాంగిల్, లెట్ us just reverse it, సంథింగ్ లైక్ ఇదిగో. దిస్ ఈజ్ యువర్ రైట్ యాంగిల్. అర్థమైంది? ఎస్. చెప్పండి, ఈ యాంగిల్ని థీటా పిలుస్తే లెట్ మీ ఆల్సో గివ్ యూ ద నేమ్స్ ఆఫ్ ద సైడ్స్. ఇదిగో ఎల్ ఈ సైడ్ అంటే ఎం, ఈ సైడ్ అంటే ఎన్. రాసుకోండి. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ క్వశ్చన్, నాట్ హోంవర్క్ క్వశ్చన్. క్విక్లీ చెప్పండి రా. యూ కెన్ సే ఇట్ ఇన్ ఓరల్ ఆల్సో. ఇదే కదా? ఎస్. ఇప్పుడు యూ హ్యావ్ టు రైట్ ఆల్ 6 రేషియోస్ ఫర్ దిస్ ట్రయాంగిల్. పాయింట్ నెంబర్ 1. దాని తర్వాత ఈ 6 రేషియోస్ రాసి ఐ వాంట్ టు టాక్ సంథింగ్ అబౌట్ యువర్ పైథాగోరస్ థియరం. చెప్పండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదరా? ఎస్. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఉంటే వాట్ కెన్ యూ సే అబౌట్ యువర్ పైథాగోరస్ థియరం సార్? యూ కెన్ సే హైపోటెనస్ స్క్వేర్డ్. ఈ కేసులో హైపోటెనస్ చెప్పండి రా. ఈ కేసులో యువర్ హైపోటెనస్ ఇస్ n స్క్వేర్ కదా? ఎస్. ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. n స్క్వేర్ ఈక్వల్స్ టు l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. రాసుకో. అర్థమైంది? అరే మళ్ళీ ఒక్కసారి అదే రాస్తున్నాను, చూసుకోండి. n స్క్వేర్ ఈక్వల్స్ టు l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. అర్థమైంది అందరికీ? ఎస్. మరి నెక్స్ట్ అగైన్ వీ విల్ రైట్ ద సేమ్ థింగ్. లెట్ us just bring it a little this corner. చెప్పండి అందరూ, n స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. వచ్చింది కదా? ఎస్. ఎంతసారి రా సార్? యూ హ్యావ్ రిటర్న్ 3 times. ఎందుకు 3 times? ఎందుకంటే 3 వేరియబుల్స్ ఉన్నాయి, n, l, m. మరి ఏం చేయాలి సార్? ఈ వేరియబుల్స్తో డివైడ్ చేయండి, స్క్వేర్ చేసి డివైడ్ చేయండి. అంటే ఏంటిరా? ఫస్ట్ కేసులో n స్క్వేర్ని డివైడ్ చేసుకోండి, ఈ మొత్తం ఈక్వేషన్. ఇదే ఈ కేసులో డివైడెడ్ బై l స్క్వేర్ అండ్ లాస్ట్లీ యూ డివైడెడ్ బై m స్క్వేర్. అర్థమైంది కదా? ఎస్. ఇప్పుడు సింప్లిఫై చేయండి రా.
సార్ ఎన్ స్క్వేర్ అపాన్ ఎన్ స్క్వేర్ అంటే 1, లెఫ్ట్ సైడ్లో 1 వచ్చిందిరా. ఇప్పుడు ఇండిపెండెంట్గా రాసుకోండి ఈ రేషియోస్ని. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ స్క్వేర్ అపాన్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అపాన్ ఎన్ స్క్వేర్. అర్థమైంది కదా? ఎస్. 1 ఈజ్ ఈక్వల్స్ టు, కెన్ ఐ సే, అందరూ చెప్పండి, ఎల్ అపాన్ ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎమ్ అపాన్ ఎన్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ సైడ్స్ని ఈ ట్రయాంగిల్కి పర్స్పెక్టివ్తోనే చూసి యూ విల్ గెట్ సంథింగ్ డిఫరెంట్. అంటే ఏంటి సార్? రేషియోస్ రాసుకోండి యాజ్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. చెప్పండి రా, చెప్పండి ఈ కేసులో. కానీ ఆ చేసి ముందు చెప్పండి, వీ విల్ డూ దీస్ థింగ్స్. సో ఈ కేసులో ఈఆర్ ఎన్ స్క్వేర్ అపాన్ ఎల్ స్క్వేర్ లెఫ్ట్ సైడ్లో వచ్చింది. మళ్ళీ ఒకసారి సెపరేట్గా రాసుకోండి. సో సార్ యూ విల్ సే ఎల్ స్క్వేర్ అపాన్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎమ్ స్క్వేర్ అపాన్ ఎల్ స్క్వేర్. అర్థమైంది కదా? ఎస్. సో యూఆర్ ఎన్ స్క్వేర్ అపాన్ ఎల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎల్ స్క్వేర్ 1 కదా? ఎస్. 1 ప్లస్ ఎమ్ స్క్వేర్ అపాన్ ఎల్ స్క్వేర్. మరి రీరైట్ చేయండి రా. యూ కెన్ సే ఎన్ అపాన్ ఎల్ హోల్ స్క్వేర్ 1 ప్లస్ ఎమ్ అపాన్ ఎల్ హోల్ స్క్వేర్. అర్థమైంది? ఎస్. ఇక్కడ కూడా ఐఎమ్ డైరెక్ట్లీ రైటింగ్, యూ జస్ట్ సీ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఆర్ నాట్. డైరెక్ట్లీ చెప్పండి అందరూ. ఎన్ స్క్వేర్ అపాన్ ఎమ్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎల్ స్క్వేర్ అపాన్ ఎమ్ స్క్వేర్ ప్లస్ 1. అంటే ఈ మొత్తం క్వాంటిటీని ఇక్కడ పంపేయండి రా. పాజిటివ్ సైన్ ఉంటే ఏదైనా నథింగ్ అంటే పాజిటివ్ సైన్ కదా? ఎస్. అండ్ యూ సెండ్ ఇట్ బికమ్స్ నెగటివ్. అంటే ఎన్ స్క్వేర్ అపాన్ ఎమ్ స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ అపాన్ ఎమ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. ఏదే ఎక్కడ కూడా ఈ మొత్తాన్ని అక్కడ పంపేయండి. సో యూ విల్ సే సార్ ఎన్ అపాన్ ఎల్ హోల్ స్క్వేర్ మైనస్ ఎమ్ అపాన్ ఎల్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు వన్స్ యూ హ్యావ్ రిటర్న్ ఆల్ దీస్ రేషియోస్, ఇది సింప్లిఫై చేయండి. ఇది కూడా ఎన్ అపాన్ ఎమ్ హోల్ స్క్వేర్ కదా మైనస్ ఎల్ అపాన్ ఎమ్ హోల్ స్క్వేర్ 1. ఇదే కదా? ఇప్పుడు రేషియోస్ చెప్పండి అందరూ. రేషియోస్ కావాలి, మొత్తం రేషియోస్ కావాలి. ఐ నీడ్ ఆల్ ద 6 రేషియోస్. చెప్పండి. హౌ వుడ్ యూ సే 90 డిగ్రీ ఇదే కదా? ఎస్. మీ రేషియో నెంబర్ 1 ఏంటిరా? ఫస్ట్ రేషియో సార్ సైన్ థీటా. చెప్పండి. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ ఎల్ డివైడెడ్ బై హైపోటెనస్ ఎన్. అలాగే కాస్ థీటా చెప్పండి సార్. యువర్ కాస్ థీటా ఇస్ అడ్జసెంట్ సైడ్ అంటే ఎమ్ డివైడెడ్ బై ఎన్. మరి టాన్ థీటా చెప్పండి అందరూ. యువర్ టాన్ థీటా ఇస్ ఈక్వల్స్ టు, ఎస్ టెల్ మీ, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఎల్ అపాన్ ఎమ్. వచ్చింది కదా? ఎస్. మరి రివర్స్ చేయండి. అదే యూ డ్యూ ద రివర్స్ ఆఫ్ వన్ అనదర్. సో యువర్ కాట్ థీటా ఇస్ ద రివర్స్ ఆఫ్ టాన్ థీటా. Cot theta is equals to m upon L. అలాగే your secant theta is the reverse of cos theta అంటే n upon m కదా? ఎస్. అండ్ లాస్ట్లీ మీ దగ్గర cosecant theta ఉన్నాయి, అండ్ దట్ ఈస్ ద రివర్స్ ఆఫ్ sin 1 upon sin theta అంటే బేసికలీ n upon L. గుర్తుపెట్టుకోండి. వచ్చింది కదా ఈ రేషియోస్ రా. మరి ఫస్ట్ థింగ్ L upon n, Ln చెప్పండి సార్. L upon n అంటే sin theta. ఇదిగో మరి m upon n అంటే cos theta. డైరెక్ట్లీ లిఫ్ట్ అండ్ షిఫ్ట్ ఇట్ రా. అంటే ఏంటి సార్? ఈ ఎల్ అపాన్ ఎన్కి ప్లేస్లో యూ హ్యావ్ టు రైట్ సైన్ థీటా. ఇదే కదా? ఎస్. హోల్ స్క్వేర్ ప్లస్ ఎమ్ అపాన్ ఎన్కి ప్లేస్లో కాస్ థీటా హోల్ స్క్వేర్ రాసుకోండి. వచ్చింది సార్, మీ ఫస్ట్ ఐడెంటిటీ వచ్చింది. అంటే ఏంటి సార్? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. అర్థమైంది? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి ఎన్ అపాన్ ఎల్ అంటే ఏంటిరా? ఎన్ అపాన్ ఎల్ ఇదిగో కోసికెంట్ స్క్వేర్ థీటా. మరి ఎమ్ అపాన్ ఎల్ కాట్ థీటా. సబ్స్టిట్యూట్ ఈ ఈక్వేషన్లో ఎన్ అపాన్ ఎన్ అంటే కోసికెంట్ థీటా. ఇదే కదా? ఎస్. సో సార్ కోసికెంట్ థీటా లేదా కోసికెంట్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ ఎమ్ అపాన్ ఎల్ అంటే కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. ఇదిగో మీ సెకండ్ ఐడెంటిటీ కూడా వచ్చింది. అంటే ఏంటిరా? ఇన్ యువర్ సెకండ్ ఐడెంటిటీ you are saying cosecant square theta minus cot square theta is equals to 1. అర్థమైంది కదా? లాస్ట్లీ n upon m చెప్పండి రా. డైరెక్ట్లీ చెప్పండి. secant theta కదా? ఎస్. మైనస్ l upon m అంటే tan square theta ఈక్వల్స్ టు 1. 3 ఐడెంటిటీస్ వచ్చింది. సో దిస్ ఈజ్ జస్ట్ యువర్ పైథాగోరస్ థియరమ్ అప్లికేషన్. వచ్చింది కదా? ఎస్. మీ అందరూ ఈ మొత్తం ఐడెంటిటీస్ గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ సార్ నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఇప్పుడు నా కంట్రిబ్యూషన్ అంటే ఐ క్యాన్ జస్ట్ టీచ్ యూ రా.
మీ కాంట్రిబ్యూషన్ ఏంటంటే యూ హ్యావ్ టు బీ విత్ మీ. అంటే ఇఫ్ ఐఎమ్ కమింగ్ 2 steps ఫార్వర్డ్, యూ ఆల్సో హ్యావ్ టు కమ్ 2 steps ఫార్వర్డ్. గుర్తుపెట్టుకోండి. ఇట్ డస్ నాట్ హ్యాపన్ దట్ ఇఫ్ ద టీచర్ ఈస్ టీచింగ్ అదే వర్క్ ఈస్ కంప్లీటెడ్. నో. మరి మీ రెస్పాన్సిబిలిటీ, మీ బాధ్యత ఏంటంటే మీరు ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. సార్ సైన్ 30 degrees, సైన్ 45, సైన్ 60, సైన్ 90, ఐ హోప్ యూ రిమెంబర్. కానీ మీకు రాలేదంటే దిస్ షుడ్ బీ ఆన్ యువర్ ప్రయారిటీ లిస్ట్, టాప్ ప్రయారిటీ లిస్ట్. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్, మీ నీట్ ఎగ్జామ్ యూ ఫర్గెట్ అబౌట్. ఓకే, ఇప్పుడు టైం ఉంటుంది కాబట్టి యూ ప్రిపేర్ ఫర్ ఎవ్రీ సింగిల్ థింగ్. అంటే వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ద టేబుల్, ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు గెట్ టైం వేస్టెడ్ కదా. ఎస్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మీ అందరికీ తెలుసు, యూ ఆల్ నో ద వాల్యూస్ ఆఫ్ ట్రిగనోమెట్రిక్ ఫార్ములాస్. లేదా సైన్ 30, కాస్ 30, టాన్ 30 మొత్తం రా. ఒక టేబుల్ ఉంటుంది, కావాలంటే ఇంటర్నెట్ నుంచి సెర్చ్ చేసి సేవ్ చేసి యూ కీప్ ఆన్ వాచింగ్ ఇట్ అండ్ రిమెంబరింగ్ దోస్ వాల్యూస్. చూడండి, వాల్యూస్ అంటే చాలా 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 ఇంపార్టెంట్. You must be good with the values of the elementary trigonometric angles. Sin 35 degrees, sin 30 degrees, 45, 60, 90. అదే 0 degree కూడా. You only have these 5 angles కదా. Yes, 5 angles కోసమే 6 ratios అంటే 30 total ratios గుర్తుండాలి. అదే యువర్ అండర్స్టాండింగ్. 15 కూడా అర్థం చేస్తే మిగతా 15 they will automatically come by themselves. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఇప్పుడు కంపౌండ్ యాంగిల్స్ గురించి చూద్దాం అందరూ. ఓకే, ఎస్, సో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ యువర్ కంపౌండ్ యాంగిల్స్. సార్ ఎలా వచ్చింది సార్, ప్రూఫ్ ఏంటి సార్, ఇదే దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం టు డిస్కస్ ద ప్రూఫ్. మరి ఏదైనా నేను చెప్తున్నాను, యూ జస్ట్ లిజన్ టు ఇట్ యాజ్ ఇట్ ఈస్. దాని తర్వాత యూ మెమరైజ్ ద ఫార్ములాస్ యాజ్ దే ఆర్. ఓకే, వీఆర్ నాట్ గోయింగ్ టు జంప్ ఇన్ టు ద ప్రూఫ్ పార్ట్. అందరూ చూడండి, మీ ఫస్ట్ కంపౌండ్ యాంగిల్ ప్రాపర్టీ ఏంటంటే సైన్. అర్థమైంది? అంటే యువర్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి తీసుకోండి. నెక్స్ట్ సార్, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఇదే కదా. గుడ్. ఓకే, లెట్ మీ రైట్ ఇట్ ఇన్ అ సెపరేట్ వే, ఎందుకంటే వీ ఆల్సో హ్యావ్ టు డిస్కస్ ద అప్లికేషన్స్. ఓకే, సో అప్లికేషన్స్ కూడా సైమల్టేనియస్లీ చూద్దాం. అందరూ చెప్పండి, ప్రాపర్టీ ఏంటిరా? మొదటిగా నాకు ప్రాపర్టీ చెప్పండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ ఎంత వస్తుంది సార్? లేదా వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి? ఇట్ ఈస్ సింప్లీ ఈక్వల్స్ టు, చెప్పండి, సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ యాంగిల్ ఏ, సైన్ ఆఫ్ యాంగిల్ బి. మీ అందరికీ తెలుసు. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో ఇట్. కానీ హూ ఎవర్ డస్ నాట్ నో దిస్ ప్రాపర్టీ, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ హౌ యూ డిఫరెన్షియేట్. అదే కదా. ఎస్, అరే ఇదే, దిస్ ఈజ్ ద ప్రాపర్టీ. ఇప్పుడు మీకు కావాలంటే వేరే వేరే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఏకి ప్లేస్లో ఐఎమ్ పుట్టింగ్ సమ్వేర్ అరౌండ్ 90 degrees, ఇదే కదా. ఎస్, మరి బీకి ప్లేస్లో 60 degrees పెడుతున్నాను. సో 90 + 60 ఎంత వస్తుంది సార్? 150. అంటే ఏంటిరా, యువర్ సైన్ ఆఫ్ 150 వాల్యూ కావాలి, అదే కదా. ఎస్, సైన్ 150 అంటే 90 + 60 తీసుకోండి. మీకు కావాలంటే యూ కెన్ టేక్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆల్సో. ఇదే మరి సార్, 150 అంటే 90 + 60 కదా. ఈ ఏకి ప్లేస్లో 90 వచ్చింది, బీకి ప్లేస్లో 60 వచ్చింది. ఈ ఫార్ములాలో ఏకి ప్లేస్లో 90 పెట్టండి, బీకి ప్లేస్లో 60 పెట్టండి. అదే, సో యువర్ ఫార్ములా సేస్ సైన్ ఆఫ్ ఏ. ఏ అంటే ఏంటి సార్? ఏ అంటే 90 degrees. మరి కాస్ బి చెప్పండి, కాస్ ఎంత? 60 ప్లస్ వన్స్ అగైన్ కాస్ ఏ, కాస్ 90 అండ్ సైన్ బి, సైన్ 60. ఇదిగో, ఇప్పుడు టు ప్రొసీడ్ ఫార్వర్డ్ రా, మీకు వాల్యూస్ గుర్తుండాలి. ఇఫ్ యూ నో ఇట్, వెరీ గుడ్. చెప్పండి, కాస్ 90 అంటే ఆల్రెడీ 0. సో ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్. చూడండి, కాస్ 90 0 వచ్చింది, 0 ఇంటూ ఎంత అంటే 0, కంప్లీట్లీ గాన్. మరి రిమైనింగ్ ఈజ్ ఓన్లీ దిస్ పార్ట్. సైన్ 90 అంటే 1, కాస్ 60 అంటే హాఫ్. ఇదిగో మీ టోటల్ వాల్యూ వచ్చింది సార్. సైన్ 150కి వాల్యూ అంటే యు ఆర్ హ్యావింగ్ ఇట్ యాజ్ 1/2. అలాగే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా చెప్పండి అందరూ. యువర్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే అదే, ఈ ప్లేస్లో పాజిటివ్ ఉంటే హియర్ ఇస్ పాజిటివ్,
అలాగే ఇక్కడ నెగటివ్ ఉంటే ఇక్కడ కూడా నెగటివ్ వస్తాయి. అదే దట్ ఈస్ ద ఓన్లీ ట్విస్ట్. అంటే సార్ సైన్ ఏ కాస్ బి చెప్పండి మైనస్ కాస్ ఏ సైన్ బి, అదే కదా. ఎస్, సో దిస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. అర్థం చేసుకోండి. ఓకే, ఎస్. దేర్ ఆర్ నాట్ మచ్ ఎగ్జాంపుల్స్ రా. కావాలంటే 180 మైనస్ థీటా తీసుకోండి, సైన్ ఆఫ్ 180 మైనస్ 30 డిగ్రీస్, లేదా సైన్ ఆఫ్ 360 మైనస్ 30 డిగ్రీస్, అలాగే చూడండి. సో దిస్ ఈజ్ యువర్ ఎక్స్పాన్షన్ ఫార్ములా ఫర్ సైన్. ఇదే మీ కంపౌండ్ ఫార్ములా ఫర్ సైన్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. అర్థమైంది కదా. ఎస్. సో ఎగ్జాంపుల్ తీసుకోండి సార్. ఎగ్జాంపుల్ కోసమే అగైన్ యూ హ్యావ్ టు రైట్ ద సేమ్ థింగ్, సైన్ 150. ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయండి. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి సార్ సబ్ట్రాక్షన్ ఫామ్లో ఉంటే? ఆర్ 150 కుడ్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సైన్ ఆఫ్ 180 మైనస్ 30. ఇదిగో, కానీ ఈ కేసులో మీకు సైన్ 180 వాల్యూ గుర్తుండాలి. సో ఐఎమ్ గివింగ్ యూ యువర్ సైన్ 180 ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోండి, మరి చేసుకోండి. సో సార్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కంపేర్ చేసుకోండి రా. ఏకి ప్లేస్లో 180, బీకి ప్లేస్లో 30. ఏ ఫార్ములా లేదా ఎక్స్పాన్షన్లో అదే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి సార్. సో ఇట్ ఈజ్ యువర్ సైన్ ఏ అంటే సైన్ 180, కాస్ బి అంటే కాస్ 30, అలాగే టేక్ ద నెగటివ్ సైన్, మరి ఒక్కసారి కాస్ ఏ అంటే కాస్ 180 అండ్ సైన్ బి అంటే సైన్ 30 వస్తుంది కదా. ఎస్, ఇదిగో దిస్ ఆల్ ఇస్ గాన్. ఎందుకు సార్? ఎందుకంటే సైన్ 180 ఈజ్ 0 వచ్చింది కదా. ఎస్, మైనస్ సైన్ ఉంటుంది తీసుకోండి. ఈ మైనస్ సైన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసి కాస్ 180 వాల్యూ చెప్పండి. ఇది కూడా యూ హ్యావ్ టు అండర్స్టాండ్, లేదా యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ ఈస్ -1 రా. కాస్ 180 అంటే -1 చెప్పండి. -1 మల్టీప్లైడ్ బై సైన్ 30 ఈజ్ వన్స్ అగైన్ హాఫ్. సో ఇది దిస్ ఈజ్ కమింగ్ అవుట్ యాజ్ కంప్లీట్లీ హాఫ్. సేమ్ ఆన్సర్స్ వస్తాయి. అదే యు ఆర్ అండర్స్టాండింగ్. ఎస్, సో ద అప్లికేషన్ పార్ట్ ఆఫ్ దిస్ ఐడెంటిటీస్ ఈజ్ సమ్వేర్ హియర్. అంటే ఏంటి సార్? If you have to write sin 180 plus theta, లేదా if you have to talk about sin of 180 minus theta, or else you have to talk about sin 360 plus theta or 360 minus theta. In all these cases, array, what is this happening ra? Yes, 180 plus theta and 180 minus theta. Next is your sin of 360 plus theta or sin of 360 minus theta. Good pettukondi. Actually all of you know it ra, but still for the students who don't know, I am telling you to expand the formulas. Cheppandi. So your sin of 180 plus theta ante you again express it in terms of sin of a plus b format. కానీ ఈ కేసులో your a value will be 180 and your b value will be theta. అదే కదా. Yes. So sir, it is in the a plus b standard form. You only have to expand it. మరి ఎక్స్పాండ్ చేసి చెప్పండి. సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అదే కదా. ఎస్, ప్లస్ కాస్ ఏ సైన్ బి. అర్థమైంది. ఎస్, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. అదే, సో ఇట్ ఈజ్ సైన్ ఆఫ్ ఏకి ప్లేస్లో 180, బి ప్లేస్లో తీటా, ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లేస్లో 180, బి ప్లేస్లో తీటా. అదే కదా. ఎస్, సైన్ 180 ఈజ్ 0 అందరికీ తెలుసు. సో ఎవ్రీథింగ్ ఆఫ్ ఇట్ బికమ్స్ 0 ఇట్ సెల్ఫ్. మిగతా వాల్యూ అంటే కాస్ 180 సైన్ థీటా. కానీ కాస్ 180కి ప్లేస్లో చూడండి ఇట్ ఈస్ -1. కాస్ 180 అంటే -1. అదే కదా. ఎస్, సో సార్ యువర్ టోటల్ ఆన్సర్ ఈస్ కమింగ్ అవుట్ యాజ్ 0 -1 ఇంటూ సైన్ థీటా. అంటే ఏంటి సార్? యువర్ సైన్ ఆఫ్ 180 ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ ఆఫ్ థీటా. గుర్తుపెట్టుకోండి. అదే కదా. ఎస్, ఈ కేసులో సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా యూజ్ చేయాలి. ఐ హోప్ యూ విల్ డూ ఇట్ అండ్ సేవ్ మై టైమ్. డైరెక్ట్ ఆన్సర్ రాస్తున్న అందరు చూడండి. యూ హ్యావ్ టు డూ ద ఎక్స్ప్లెనేషన్ లేదా ఎక్స్పాన్షన్ అండ్ కమ్ టు దిస్ రిజల్ట్. సో యువర్ టోటల్ ఆన్సర్ విల్ బీ సింప్లీ ఈక్వల్స్ టు సైన్ థీటా. ఇక్కడ చెప్పండి. ఎస్ సార్, సైన్ ఆఫ్ 360 ప్లస్ థీటా కదా. ఎస్, సో ఇట్ ఈస్ సింప్లీ ఈక్వల్స్ టు సైన్ థీటా. మరి ఒక్కసారి సైన్ థీటా డైరెక్ట్ వాల్యూస్. ఇదిగో మీకు కావాలంటే వాల్యూస్ తీసుకోండి. యువర్ సైన్ ఆఫ్ 360 డిగ్రీ ఈక్వల్స్ టు 0 అండ్ యువర్ కాస్ ఆఫ్ 360 డిగ్రీ ఈక్వల్స్ టు 1 బికాస్ దీస్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ లేదా ఎక్స్పాన్షన్ ఫార్ములాస్.
Lastly, your sine of 360 minus theta is negative of sine theta. Good petkondi. These are the results that I want you to remember for your further analysis. అర్థమైంది కదా? ఎస్. మరి సార్ కొన్ని స్టాండర్డ్ ఐడెంటిటీస్ కూడా గుర్తు పెట్టుకోండి. అంటే ఏంటిరా? ఇదిగో నంబర్ 1 ఈజ్ యువర్ సైన్ ఆఫ్ 90 ప్లస్ theta. వాట్ ఈజ్ ఇట్ సార్? సైన్ 90 ప్లస్ theta అంటే కాస్ theta. అలాగే నెంబర్ 2 ఈజ్ యువర్ సైన్ ఆఫ్ 90 minus theta. ఇదిగో here also your total answer is coming out as cos theta. అర్థమైంది? Now we are going to talk about your expansion లేదా complementary expansion formulas for cos of a plus b, tan of a plus b, cot of a plus b. కానీ ఆ డిస్కస్ చేసి ముందు I am trying to save a lot of time కాబట్టి I will not take the application. Application అంటే ఏంటి సార్? ఇదిగో. So whatever slides we did discuss over here, అదే కదా 90 plus 60. We have calculated 150 value for your sine రా. అలాగే నేను ఒకసారి కాస్ ఎక్స్పాన్షన్ ఫార్ములా చెప్పినప్పుడు యూ హ్యావ్ టు డూ దీస్ థింగ్స్ అగైన్ బై యువర్ సెల్ఫ్. ఈ వీడియోని పాజ్ చేసి చేసుకోండి. యూ డూ ఎవ్రీథింగ్ బై యువర్ సెల్ఫ్. అదే కదా? ఎస్. దాని తర్వాత ఇట్ విల్ హార్డ్లీ టేక్ అరౌండ్ 15 to 20 seconds. అందరూ ఆ 15 to 20 secondsలో క్విక్లీ రఫ్ వర్క్ చేసి ఏదైనా వాల్యూస్ వస్తే ఆ వాల్యూస్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు సేవ్ అ లాట్ ఆఫ్ టైం. అర్థం చేసుకోండి. అర్థమైంది కదా? ఎస్. నెక్స్ట్ సార్, ఐఎమ్ జస్ట్ నౌ గోయింగ్ టు రైట్ ద ఎక్స్పాన్షన్ ఫార్ములాస్ ఫర్ కాట్ అండ్ tan. అదే దాని తర్వాత our trigonometry will be completed. అదే కదా? ఎస్. సో లెట్ us see the expansion formulas for your cos theta. అందరు చూడండి. సో నెక్స్ట్ అంటే cos of a plus b, అలాగే cos of a minus b. I hope all of you know it, but still for the students who are weak in basics, we are taking all of it. Tan of a plus b, అలాగే you have to talk about tan of a minus b. అదే కదా? ఎస్. రిమెంబర్ అందరూ మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, వాట్ ఎవర్ ఐ డిడ్ ఆఫ్టర్ రైటింగ్ ద ఎక్స్పాన్షన్ ఫార్ములా ఫర్ సైన్ అంటే 90-60 తీసుకోండి. దాని తర్వాత యూ హ్యావ్ టు డూ దీస్ ఫార్ములాస్ ఆల్సో. ఇదే సైన్ కోసమే చేసిన మరి మీరు కాస్ థీటా కోసమే చేయాలి. అదే కదా? అంటే కాస్ 180 ప్లస్ థీటా ఏమొస్తాయి సార్? కాస్ 180 మైనస్ థీటా ఏమొస్తాయి సార్? సైన్ 360 కాస్ 360 ప్లస్ థీటా. అలాగే మీ కాస్ 360 మైనస్ థీటా. ఈ వాల్యూస్ కూడా ఫైండ్ చేసి గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ గోయింగ్ టు బీ ఆఫ్ అటర్మోస్ట్ సిగ్నిఫికెన్స్. ఓకే, వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ టు యూ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. ఎందుకంటే at this stage I am taking basic mathematics. దీంట్లో కూడా I am telling you these things to remember. అంటే something is important in this. అదే కదా? So if you don't remember this formula in the exam hall, మరి ఏం చేయాలి సార్? You again will try to do this by expansion formula. అంటే 60 secondsలో this is one of the steps. సో ఇది ఒక స్టెప్ ఉంటే ఈ స్టెప్లో వేస్టింగ్ 20-30 seconds is not a wise decision. మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, ఎస్. నెక్స్ట్ మీ నెక్స్ట్ కేసులో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఇట్ ఈస్ సింప్లీ ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి. ఇదిగో ప్లస్ ఉంటే సైన్ కేసులో వెన్ ఇట్ వాస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇట్ వాస్ ప్లస్ కమింగ్ అవుట్, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అలాగే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి సైన్ ఏ కాస్ బి మైనస్ సైన్ కాస్ ఏ సైన్ బి. కానీ ఇక్కడ రివర్స్ ఉంటుంది. అంటే ఏంటి సార్? ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇట్ విల్ బి నెగటివ్ హియర్, సైన్ ఏ సైన్ బి. డిఫరెన్స్ చేసుకోండి. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దమ్ మీరు అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి? ఏం టర్మ్స్ ఆర్ రివర్స్డ్, వాట్ ఈస్ ద సైన్స్, హౌ దే ఆర్ రివర్స్. అదే దాని తర్వాత ఐ వాంట్ టు టాక్ అబౌట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అంటే అదే కాస్ ఏ కాస్ బి ప్లస్ 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 ఇక్కడ ప్లస్ వస్తాయిరా, ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇదే కదా? ఎస్. మరి tan కోసమే you have to remember this. Your tan of a plus b అంటే it is tan a plus tan b divided by 1 minus tan a tan b. సార్ ఎలా వచ్చింది సార్? వాట్ ఆర్ ద ప్రూఫ్ సార్? అంటే ఈ మొత్తం డిస్కషన్స్ కోసమే ఎప్పుడు టైం అసలు లేదు. ఓకే, సో డోంట్ గెట్ ఇన్వాల్వ్ ఇన్ టు అన్నెసెసరీ డిస్కషన్స్. tan of a minus b చెప్పండి అందరూ. మీ tan of a minus b అంటే tan a minus tan b
డివైడెడ్ బై 1 ప్లస్ tan A tan B ఈ వాల్యూస్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ, మీ వర్క్ ఏంటంటే ఈ వేరియబుల్స్కి ప్లేస్లో ఏ అండ్ బికి ప్లేస్లో మీరు నంబర్స్ పెట్టి క్యాల్కులేషన్స్ చేసి సాల్వ్ చేసి వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి సార్, కాస్ ఆఫ్ A ప్లస్ బి ఫర్ ఎగ్జాంపుల్ 60 ప్లస్ 60 రాసుకోండి, కాస్ 120 డిగ్రీ మీకు గుర్తుండాలి. వెక్టర్స్లో దిస్ ఈజ్ గోయింగ్ టు బి యూస్ఫుల్. అర్థమైంది కదా? ఎస్, కాస్ 150, కాస్ 180, కాస్ 180 ప్లస్ థీటా, కాస్ 180 మైనస్ థీటా, కాస్ 360 ప్లస్ థీటా, కాస్ 360 మైనస్ థీటా గుర్తుపెట్టుకోండి. So these two formulas are completed. सफल हो गए हैं ये formulas when you are doing all those things. దాని తర్వాత అదే మీ tan కోసమే కూడా you have to do the same thing again and again. అంటే your tan of 120 degree, tan 135, tan 150, tan 180, tan 180 plus theta, tan 180 minus theta, tan 360 plus theta, tan 360 minus theta. అదే. So if you are done with these things, మీ total trigonometry అయిపోయింది. There is nothing more to discuss about trigonometry. I hope you will do that by yourself. ఎందుకంటే if you have to cover this session in a given time, ఎందుకంటే నాకు కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి. Now after trigonometry we are going to jump into your logarithms చూద్దాం. Logarithm తర్వాత differentiation, integration, మరి surds అదే. So these are the topics that I want to take. సరే, సో ఐ హోప్ యూ విల్ డూ ఆఫ్టర్ దిస్. గుర్తుపెట్టుకోండి, డోంట్ ఫర్గెట్ యువర్ హోంవర్క్. అందరూ ఇదే మీ ఫస్ట్ ప్రయారిటీ. హోంవర్క్ అంటే ఏంటిరా, ఫర్ ద స్టూడెంట్స్ హూ డోంట్ రిమెంబర్, ఇఫ్ ఐ ఆస్క్ యూ ఆన్ ద స్పాట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఆఫ్ 360 ప్లస్ 270 degrees, మరి లేదా 360 ప్లస్ థీటా, ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్ ఆన్ ద స్పాట్ క్విక్లీ, that means you need to remember these values. Okay, keep it on a highest priority. గుర్తుపెట్టుకోండి. Now what you have to do is write and remember. Okay, ఇదే మీ హై ప్రయారిటీ హోంవర్క్. ఏంటి సార్, రైట్ అండ్ రిమెంబర్. నంబర్ 1 సైన్ ఆఫ్ 120 డిగ్రీ, ఓకే, దాని తర్వాత 135 degrees, దాని తర్వాత 150, 180, 180 ప్లస్ థీటా, ఓకే, సైన్ ఆఫ్ 180 ప్లస్ థీటా, అలాగే 180 సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా, అలాగే సైన్ ఆఫ్ 360 ప్లస్ థీటా చేసిన కదా, వీ హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్, అండ్ 360 మైనస్ థీటా. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ రిజల్ట్స్, మీరు గుర్తుపెట్టుకోండి. సైన్ తర్వాత యూ డూ ద సేమ్ థింగ్స్ ఫర్ కాస్, అలాగే ఓకే యూ డూ ద సేమ్ థింగ్స్ ఫర్ యువర్ కాస్. ఇదిగో కాస్ కోసమే కూడా అండ్ tan కోసం కూడా యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, వన్స్ దట్ ఈస్ డన్ ఐ కెన్ సే దట్ యువర్ ట్రిగ్నోమెట్రీ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. మరి ఇప్పుడు లాగరిథమ్స్ పై జంప్ చేద్దాం. అందరూ జాగ్రత్తగా వినండి. ఓకే, యువర్ సెకండ్ టాపిక్ దట్ ఐ వాంట్ టు డిస్కస్ ఈజ్ యువర్ లాగరిథమ్స్. జాగ్రత్తగా చూడండి అందరూ, ఇదే కదా. ఎస్, సో ద ఫస్ట్ థింగ్ దట్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ లాగరిథమ్ అంటే వాట్ ఆర్ లాగరిథమ్స్, ఎందుకు డిస్కస్ చేయాలి, ఎక్కడ యూజ్ అవుతుంది, అదే ఇదే కదా. ఎస్, ఫస్ట్ థింగ్ జాగ్రత్తగా వినండి అందరూ. లాగరిథమ్ ఈజ్ నథింగ్ బట్ ద సొల్యూషన్ టు ఈక్వేషన్. మ్యాథమెటికల్ టర్మ్స్లో చూసి యువర్ లాగరిథమ్స్ ఆర్ ద సొల్యూషన్స్ టు ద ఈక్వేషన్స్. మరి ఏమి ఈక్వేషన్స్ సార్, ఈక్వేషన్స్ ఆఫ్ దిస్ ఫార్మాట్. సార్ 2 to the power x is equals to 4 చూసుకోండి. ఈ కేసులో ఎక్స్కి వాల్యూ చెప్పండి అందరూ, 2. ఆల్ ఆఫ్ యూ నో ఇట్, అదే కదా. ఎస్, ఇట్స్ అ వెరీ ఈజీ ఈక్వేషన్ కాబట్టి మీరు చెప్పింది. నౌ ఇఫ్ ఐ సే యూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3 to the power x is equals to 27, ఇక్కడ కూడా మోస్ట్ ఆఫ్ యూ విల్ సే సార్ ద ఆన్సర్ ఇస్ 3. 3 cube is 27, అదే కదా. ఎస్, అలాగే ఇఫ్ ఐ సే సార్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4 to the power x is equals to 16, మరి ద ఆన్సర్ ఇస్ 4. 4 2 స్క్వేర్, 4 స్క్వేర్ 16 కదా, x ఈక్వల్స్ టు 2 రాసుకోండి. సొల్యూషన్స్ రాసుకోండి. సార్ ఈ కేసులో x ఈక్వల్స్ టు 2, x ఈక్వల్స్ టు 3, x ఈక్వల్స్ టు 2, అలాగే. అర్థమైంది. సో కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి ఫర్ విచ్ వీ కెన్ డైరెక్ట్లీ సే ద సొల్యూషన్. అంటే సార్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి కదా, మీ రైట్ సైడ్
పర్ఫెక్ట్ స్క్వేర్ లేదా పర్ఫెక్ట్ క్యూబ్ లేదా పర్ఫెక్ట్ స్క్వేర్, పర్ఫెక్ట్ క్యూబ్, పర్ఫెక్ట్ ఫోర్త్ పవర్, పర్ఫెక్ట్ ఫిఫ్త్ పవర్. అదే పర్ఫెక్ట్ ఎక్స్త్ పవర్ ఉంటే మీ ఈక్వేషన్స్కి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉంటుంది. కానీ కొంచెం జనరల్ వాల్యూస్ తీసి ఇఫ్ యూ ట్రై టు ఆన్సర్ ఇట్, ఫర్ ఎగ్జాంపుల్ సార్ 3 to the power x is equals to 10. మరి చెప్పండి 3 to the power 1 ఎంత? 3. 3 to the power 2 ఎంత? 9. 3 to the power 3 ఎంత? 27. అర్థమైంది? 10 is coming or not coming? మరి ఈ కేసెస్లో మీకు ఆన్సర్ కావాలి కదా, ఎక్స్కి వాల్యూ కావాలి. మరి ఏం చేయాలి సార్? అలాగే ఈ కేసెస్లో మీ లాగరిథమ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ అస్. అర్థం చేసుకోండి. అంటే ఏన్షియంట్ టైమ్స్లో మ్యాథమెటిషియన్స్ దే హ్యావ్ డిస్కవర్డ్ సమ్ రూల్స్ టు సాల్వ్ దీస్ ఈక్వేషన్స్. వీ డోంట్ హ్యావ్ టు డిగ్ డీప్రా, నాట్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కదా. ఎస్, కాబట్టి వీ హ్యావ్ టు ఓన్లీ సీ ద థింగ్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ పాయింట్ ఆఫ్ వ్యూ. చెప్పండి అందరూ. సో లాగరిథమ్ డిస్కస్ చేసిన ముందు ఐ వాంట్ టు టాక్ సంథింగ్ అబౌట్ ద ఈక్వేషన్స్. జాగ్రత్తగా వినండి. లాగరిథమ్ పర్స్పెక్టివ్లో మీ ఈక్వేషన్స్కి 2 రకాలు ఉన్నాయి. ద ఫస్ట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఆర్ యువర్ ఎక్స్పోనెన్షియల్ లేదా యువర్ ఇండైసెస్ ఫామ్ లేదా ఎక్స్పోనెన్షియల్ ఫామ్, ఏదైనా మీకు కావాలంటే యూ కెన్ కాల్ ఇట్. ఓకే, సో ద ఫస్ట్ టైప్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజ్ యువర్ ఇండైసెస్ ఫామ్. అలాగే ఈ ఇండైసెస్ ఫామ్ కోసమే యూ హ్యావ్ టు రైట్ ఇట్ a to the power x is equals to b. అంటే 2 to the power x equals to 3, 3 to the power x equals to 20, 20 to the power x is equals to 2, something like that. అదే కదా. ఎస్, మీ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ అంటే ఇట్ ఈజ్ ఇన్ యువర్ లాగరిథమిక్ ఫామ్. చూడండి, సో ద సెకండ్ టైప్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజ్ యువర్ లాగరిథమిక్ ఫామ్. మరి వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ యువర్ ఇండైసెస్ ఫామ్ అండ్ యువర్ లాగరిథమిక్ ఫామ్? సార్ చూడండి, ఫస్ట్ టాపిక్ అంటే దీస్ ఫార్మ్స్ ఆర్ ఇంటర్ కన్వర్టిబుల్. అంటే మీకు కావాలంటే ఇండైసెస్ ఫామ్ నుంచి లాగరిథమిక్ ఫామ్లో కన్వర్ట్ చేయొచ్చు, లేదా లాగరిథమిక్ నుంచి ఇండైసెస్ ఫామ్లో కన్వర్ట్ చేయొచ్చు. ఇట్స్ ఆల్ అప్ టు యూ. అర్థమైంది? ఎస్, మరి ఎలా కన్వర్ట్ చేయాలి సార్? ఆ కన్వర్ట్ చేయడానికి మీకు కొంచెం టర్మినాలజీస్ అర్థం చేయాలి మీరు. చూడండి, ఫస్ట్ టర్మినాలజీ అంటే ఈ ఈక్వేషన్స్లో 3 వేరియబుల్స్ ఉంటే ఈ 3 వేరియబుల్స్కి కొంచెం పొజిషన్స్ ఉన్నాయి. అంటే మీ ఎక్స్ కోసమే పొజిషన్ చెప్పురా. హెడ్ కదా, హెడ్ లేదా పవర్ లేదా ఇండెక్స్. సో ఇండెక్స్లో ఎక్స్ ఉంటుంది. మీ ఏ కోసం పొజిషన్ ఈజ్ బేస్ కదా. ఎస్, సో పొజిషన్ ఆఫ్ ఏ అంటే బేస్, పొజిషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఇండెక్స్, అండ్ యువర్ పొజిషన్ ఆఫ్ బి అంటే రిజల్ట్ లేదా వాల్యూ. యూ రిమెంబర్ ఇట్ సంథింగ్ లైక్ దిస్. అంటే సార్ ఈ ఈక్వేషన్లో మీ బేస్ ఏంటిరా? యువర్ బేస్ ఈజ్ ఏ. మరి యువర్ ఇండెక్స్ చెప్పు ఒకసారి. ఎక్స్. ఇదే నా యాక్చువల్ వేరియబుల్ రా. ఐ ఓన్లీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇట్ సెల్ఫ్ కదా. ఎస్, సో ఎక్స్ ఈజ్ మై వేరియబుల్. అలాగే యువర్ రిజల్ట్ లేదా యువర్ వాల్యూ ఏంటి సార్? వాల్యూ ఈజ్ యువర్ బి. ఇదిగో బేస్. చూడండి, లాగరిథం కోసం కూడా మీకు ఈ ఫార్మాట్ ఉన్నాయిరా. అర్థమైంది? అంటే లాగ్ ఆఫ్ సంథింగ్. ఇదిగో పాయింట్ నెంబర్ 1 అందరు. వాట్ ఎవర్ బేస్ ఈజ్ హియర్, సేమ్ బేస్ విల్ బీ హియర్. ఇదిగో ఈ పొజిషన్ కూడా బేస్ అంటారు. ఈ పొజిషన్ని, దిస్ ఈజ్ యువర్ బేస్. ఇదే కదా. ఎస్, ఈ పొజిషన్ యువర్ వాల్యూ అంటే వాట్ ఎవర్ వాల్యూ వాజ్ దేర్, అండ్ ఇన్ దిస్ పొజిషన్ ఈజ్ యువర్ ఇండెక్స్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి అందరూ ఒక్కసారి. ఇండెక్స్లో వాట్ ఈజ్ ఇట్ సార్? ఎక్స్. లాగ్ ఆఫ్ బేస్లో చెప్పండి ఏముంటుందిరా? బేస్లో ఏ ఇస్ దేర్, వాల్యూ అంటే బి. ఇదిగో, సో యువర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ బి టు ద బేస్ ఏ అని పిలుస్తారు. ఓకే, బి టు ద బేస్ ఏ. డోంట్ సే ఏ టు ద బేస్ బి లేదా ఏబి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కాల్ ఇట్ లాగ్ ఏబి, నాట్ ఏబి. లాగ్ బి టు ద బేస్ ఏ. అదే, అర్థమైంది? గుడ్, వెరీ గుడ్. మరి ఇప్పుడు యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్. క్వశ్చన్స్ తీసుకోండి రా. క్వశ్చన్ ఇస్ కన్వర్ట్
convert the following into చెప్పండి logarithmic forms. అలాగే you have to convert logarithm to indices to logarithm. ఓకే, ఈ రెండు వేస్ కూడా గుర్తుండాలి. లాగరిథమ్స్ లేదా లాగరిథమిక్ ఫామ్. ఓకే, ఈక్వేషన్స్ ఉంటుందిరా ఇండైసెస్ ఫామ్స్లో ఉంటే మీరు లాగరిథమిక్ ఫామ్లో కన్వర్ట్ చేయండి. మీ ఫస్ట్ ఈక్వేషన్ అంటే 2 to the power x is equals to 3. I will solve one, you have to solve the remaining. ఓకే, ఒకటే అంటే నేనే సాల్వ్ చేస్తా, మిగతా మీరు సాల్వ్ చేయండి. సరే చూడండి రా. సో యువర్ ఎక్స్ అంటే ఇండెక్స్ కదా ఎస్. సో సార్ ఈ ఇండెక్స్ వాల్యూ లెఫ్ట్ సైడ్లో రాసుకోండి. బేస్ ఏముంటుందిరా 2, అలాగే ఇక్కడ కూడా బేస్ 2 రాసుకోండి. మిగతా యువర్ వాల్యూ ఇస్ 3 వచ్చింది. అర్థమైంది కదా? ఎస్, అర్థమైంది. సరే నెక్స్ట్ త్రీ టు ద పవర్ y is equals to 4, 4 to the power z is equals to 5 and so on so forth. You can take it n number of equations మీకు కావాలంటే. ఓకే సార్, నౌ చూడండి రా, లెఫ్ట్ సైడ్లో ఇండెక్స్ ఉంటుంది, బేస్లో బేస్ ఉంటుంది, అండ్ ద రిమైనింగ్ పొజిషన్ ఈజ్ ఆఫ్ ద వాల్యూ. అదే కదా వాల్యూ 3. సో సార్ మీ ఇండెక్స్ ఫామ్ నుంచి లాగరిథమిక్ ఫామ్లో కన్వర్జన్ అయింది. మరి రివర్స్ అంటే లాగరిథమిక్ ఫామ్ టు ఇండెక్స్ ఫామ్కి కన్వర్ట్ చేయాలి. ఓకే, లెట్ us take the example. First example. So sir, y is equals to log of 2 to the base 10. ఏం చెప్పాను సార్? లెఫ్ట్ సైడ్లో ఏదైనా ఉంటే ఇట్ విల్ బి యువర్ ఇండెక్స్, లేదా వేరియబుల్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యువర్ వేరియబుల్స్ ఆర్ యువర్ ఇండెక్సెస్, లేదా అదే కదా? ఎస్. సో సార్ దిస్ వై ఇదే, ఈ y అంటే దిస్ విల్ బి యువర్ ఇండెక్స్. బేస్ని చూడండి ఒక్కసారి, బేస్ ఇస్ 2 అంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ బేస్ ఓన్లీ. అంటే సార్ బేస్ 2 ఉంటే ఇక్కడ కూడా బేస్ 2 ఉండాలి. లెఫ్ట్ సైడ్ ఇండెక్స్ ఉంటే రైట్ ఇండెక్స్ అట్ ద లెఫ్ట్ సైడ్. మిగతా 10 అంటే వాల్యూ కదరా, ఇదిగో యువర్ కన్వర్జన్ కుడ్ బి వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మీరే ప్రిపేర్ చేయండి. ఓకే, ఒక 10 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి సాల్వ్ చేసి పాసిబుల్ అయితే యూ సెండ్ ఇట్ టు మీ. సో యూ కెన్ సెండ్ ఇట్. ఏదైనా మీ డౌట్స్ ఉంటే @physicswithahad sir, ఇదే నా టెలిగ్రామ్ ఛానల్ రా. ఓకే, ఇక్కడ పంపించండి. సార్ ఐ డి నాట్ అండర్స్టాండ్ దిస్ సొల్యూషన్, ఎలా వచ్చింది సార్, వాట్ ఈస్ ద సొల్యూషన్, లేదా ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ సమ్ కన్సెప్ట్స్. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీ నీట్ ఎగ్జామ్కి ముందు, ఓకే, బిఫోర్ యువర్ నీట్ ఎగ్జామినేషన్స్ యూ కెన్ ఆస్క్. ఓకే, యువర్ నీట్ ఎగ్జామినేషన్ ఇస్ 10 days సార్. ఓకే, ఆ టైంలో యు ఆర్ టెక్స్టింగ్ మీ సార్ బేసిక్ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెయిన్ మీ, గాన్ ఎవ్రీథింగ్ విల్ బి గాన్. సార్ నెక్స్ట్, సో ఇప్పుడు ప్రాపర్టీస్ గురించి చూద్దాం అందరూ. సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యువర్ లాగరిథమ్స్? ఓకే, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ జస్ట్ రిమెంబర్ ఇట్, గుర్తుపెట్టుకోండి. సార్ మరి ఎలా వచ్చింది సార్, ప్రూఫ్ ఏంటి సార్ అంటే టైం లేదు ఆ మొత్తం థింగ్స్ కోసం. ఓకే సరే, సో ప్రాపర్టీ నెంబర్ 1, లాగ్లో a ఇంటూ బి, ఇదిగో మల్టిప్లికేషన్లో ఉంటుంది. సెకండ్ ప్రాపర్టీ లాగ్ ఆఫ్ a డివైడెడ్ బై b, డివిజన్లో ఉంటుంది. నెక్స్ట్ లాగ్ ఆఫ్, చెప్పండి, ఇదిగో డిడ్ ఐ రైట్ సంథింగ్ బేస్ ఓవర్ హియర్ రా? ఐ డిడ్ నాట్ రైట్ కదా, ఐ డిడ్ నాట్ రైట్. చూడండి, ఏదైనా బేస్ లేకపోతే యూ టేక్ బేస్ యాజ్ 10. ఓకే, మీ స్టాండర్డ్ డెరివేషన్స్ కోసమే వీఆర్ గోయింగ్ టు టేక్ ద బేస్ యాజ్ 10. అర్థమైంది? ఎస్. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ బేస్, ద బేస్ ఇస్ 10. ఇదే కదా? ఎస్. సో లాగ్ ఆఫ్ 10 లాగ్ 10 అదే. సో సార్ a టు ద పవర్ m. ఓకే, అండ్ 90% ఎగ్జాంపుల్స్లో మీ ఫిజిక్స్లో వచ్చి 90% ఎగ్జాంపుల్స్లో వీఆర్ నాట్ కన్సిడరింగ్ ద బేస్. అంటే ఫర్ మీ, నా కోసం ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఇదే, వాట్ ఎవర్ ఇట్స్ దేర్ ఇన్ ద బ్రాకెట్స్. అదే కదా బేస్, ఇట్ కుడ్ బి వేరియబుల్ ఆల్సో. చూడండి నెక్స్ట్ అరే, there should be some place to write the results also kada. Yes. చెప్పండి అందరూ, చేంజ్ ఆఫ్ బేస్ ఫార్ములా అదే కదా, అంటే లాగ్ ఆఫ్ m టు ద బేస్ n. ఓకే, ప్రాపర్టీ నెంబర్ 4. అలాగే ప్రాపర్టీ నెంబర్ 5,
log of m to the power b n to the power a. ఇదిగో బేస్లో కూడా ఇండెక్స్ ఫామ్ ఉంటుంది, అంటే బేస్ ఈజ్ n to the power a, వాల్యూ ఈజ్ m to the power b. ఇదిగో అదే కదా 5 ప్రాపర్టీస్ కంప్లీటెడ్. నెక్స్ట్, is there any property? Yes, there is a property. Sixth property, log of 1 by a. Okay. Seventh property, log of 1, 0 ఉంటుంది, మైనస్ లాగ్ ఏ వస్తుంది. ఈ కేసులో ఇదిగో b by a బయటికి తీసుకోండి, log of m upon n. అరే not m upon n. Okay, not m upon n, log of m to the base n. You are understanding? What did I do, sir? Powers ni బయటికి తీసి, this power is in upward, it is in downward, not up down. అంటే న్యూమరేటర్ డెనామినేటర్ కాదురా, యూ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ దట్ ఫామ్. అర్థమైంది? b పైన ఉంటే పైన రాసుకోండి, a కింద ఉంటే కిందకి రాసుకోండి, అదే. సో b by a వస్తాయి రిజల్ట్స్లో. ఓకే, రిజల్ట్స్లో. సో ఇన్ ద రిజల్ట్స్ ఇట్ ఈస్ b by a log of m to the base n. సో ఒక్కసారి ఈ పవర్స్ బయటికి వస్తేనంటే యు ఆర్ లెఫ్ట్ విత్ యువర్ ప్యూర్ mn and values. అలాగే ఇదిగో దిస్ ఈజ్ పర్హాప్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఎందుకంటే ఇది చాలా కష్టం రా, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డోంట్ రిమెంబర్ దిస్ ప్రాపర్టీ, కానీ మీరు రిమెంబర్, అర్థం చేసుకోండి. ఓకే, ఇదిగో అందరూ. సో ఏదైనా నంబర్స్ ఉంటే mn 2 నంబర్స్ ఉంటుంది కదా, కానీ ఒక బేస్లో ఉంటుంది, ఒక వాల్యూలో ఉంటుంది, అదే. సో వాట్ డూ ఐ హ్యావ్ టు డూ? యూ రైట్ ఎవ్రీథింగ్, రిమూవ్ బేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ రిమూవ్ అంటే ఏంటిరా? మొదటిగా లాగ్ m రాసుకోండి, అలాగే డెనామినేటర్లో లాగ్ n రాసుకోండి. అర్థమైంది? ఎస్. మరి బేస్, ఐ డిడ్ నాట్ రైట్ బేస్ కదా, మీకు ఏదైనా బేస్ కావాలంటే రాసుకోండి, ABCD 1 2 3 4 0 9 1, ఏదైనా వాట్ ఎవర్ యూ వాంట్ రైట్. అంటే ఇట్ ఈస్ log a to the base m డివైడెడ్ బై log a to the base n. అర్థం చేసుకోండి. ఓకే, సో ఈ కేసులో బేస్ చెప్పండి n, బేస్ n ఉంటే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ దాట్ బేస్ టు a. అర్థమైంది? అలాగే కాబట్టి చేంజ్ ఆఫ్ బేస్ ఫార్ములా అంటే అంటారు ప్రాపర్టీస్. ఇప్పుడు దీస్ ఆర్ ద వెరీ సింపుల్ ప్రాపర్టీస్. మల్టిప్లికేషన్లో ఉంటే యాడ్ చేయండి సెపరేట్గా log a ప్లస్ log b, అలాగే డివిజన్లో ఉంటే సబ్ట్రాక్ట్ చేయండి, ఇదే కదా. ఎస్. సిమిలర్లీ m పవర్లో ఉంటుంది, చూడండి రా, ఎక్కడ కూడా b పవర్లో ఉంటుంది కదా, మరి ఏం రావాలి సార్? బయటికి తీసుకోండి పవర్స్, అదే సేమ్ థింగ్. ఈ mని బయటికి తీసి m ఇంటూ లాగ్ ఆఫ్ a వస్తాయి రా, గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ద రిజల్ట్స్ కదా. ఎస్. అలాగే కొంచెం అడ్వాన్స్డ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, బట్ ఐ డోంట్ థింక్ దే ఆర్ ఇంపార్టెంట్ టు రిమెంబర్. ఓకే, ప్రాపర్టీ ఏంటిరా? a టు ద పవర్ log of b to the base a. Power base same unte, the answer is b itself. Okay, so the answer for this equality is b. Good bit. Want to remember it, leda leave it. Endukante ippadaka there is no question asked on this property. Okay sir, your logarithms have been completed. Mari, do you need to solve some questions from logarithms ra? కావాలంటే నేను ఇస్తాను. ఓకే, బట్ ఇట్ ఈస్ ఆల్ అప్ టు యూ. ఇఫ్ యూ వాంట్ టు సాల్వ్ సమ్ లాగరిథమ్ క్వశ్చన్స్ ఐ విల్ గివ్ యూ, బట్ ఐ వుడ్ సజెస్ట్ యూ టు టేక్ సమ్ క్వశ్చన్స్ బై యువర్ సెల్ఫ్ అండ్ సాల్వ్ ఇట్, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంటుంది, అదే కదా. ఎస్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఏంటిరా? సర్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం అందరూ. ఓకే, సర్డ్స్ లేదా ఐడెంటిటీస్. ఓకే, ఐడెంటిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. Identity number 1, a plus b whole squared. Number 2, a minus b whole squared. Number 3, చెప్పండి, a minus b into a plus b. Number 4, a plus b plus c whole squared. Number 5, ఇప్పుడు చెప్పండి ఈ 5 లోంచి which one of you is remembering, లేదా how many of you remember all 5 of them? Next, 6th one, a plus b whole cube. అలాగే 7th one, a minus b whole cube. 8th one, a cube plus b cube రాసుకోండి. ఓకే, తీసుకోండి, you write it something like this, a cube plus b cube. అలాగే 9th one, a cube minus b cube. చెప్పండి.
So your first answer is, I hope everybody of you knows it. ఇది అందరూ షార్ట్ కట్ చెప్తున్నాను, చూసుకోండి. ఈ ఫార్మాట్లో ఏకి సైన్ చెప్పండి. వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ ఏ రా? ఐ ఓన్లీ నీడ్ ద సైన్ ఆఫ్ ఏ, రైట్? ఎస్. సో వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ ఏ సార్? పాజిటివ్. ఇఫ్ దెర్ ఈజ్ నథింగ్ అంటే పాజిటివ్. మరి బీకి సైన్ నెగటివ్ ఉంటుంది కదా? ఎస్. యూ హ్యావ్ టు రైట్ ద ఎక్స్ప్లెనేషన్ లేదా ఎక్స్పాన్షన్ ఇన్ దిస్ ఫార్మ్ ఓన్లీ. కానీ ఎక్కడైనా బీ ఉంటే అక్కడక్కడ నెగటివ్ తీసుకోండి, స్క్వేర్ ఎక్సెప్ట్ చేసి. ఓకే, నెగటివ్ బీ స్క్వేర్ ఇస్ బీ స్క్వేర్ ఓన్లీ రా, కాబట్టి ప్లస్ బీ స్క్వేర్ రాసాను. ఇదిగో 2ab, బీ ఉంటుంది కదా, అలాగే. సో నెగటివ్ 2ab రాసుకోండి. ఇక్కడ కూడా 2bc, బీ ఉంటుంది కదా, ఇక్కడ కూడా మైనస్ 2bc రాసుకోండి. ఇక్కడ చూడండి, నో బీ రా, ఏ అండ్ సి ఆర్ దేర్, కానీ ఏ అండ్ సి కోసమే పాజిటివ్ ఉంటే పాజిటివ్ రాసుకోండి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్లస్ 2ac. అర్థమైంది? ఐ హోప్ యూ అండర్స్టూడ్ టిల్ దిస్ పాయింట్. ఓకే సార్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా చెప్పండి. ఇదే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఇదే కదా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. అరే, ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇట్ ఇన్ ద ఎక్స్పాండెడ్ ఫామ్లో కూడా రాయొచ్చు. అంటే ఏంటి సార్? ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్. లేదా ఇఫ్ యూ వాంట్ టు సింప్లిఫై ఇట్, యూ కెన్ సింప్లిఫై ఇట్ దిస్ వే, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఇలా కూడా రాయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇట్ లైక్ దిస్. ఓకే, సో దిస్ ఈస్ సంథింగ్ ఆఫ్ దిస్ ఫామ్. ఇదే కదా? ఎస్. సో సార్, ఎక్కడ నుంచి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్కి వాల్యూ చెప్పండి. దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab కదా? ఎస్, మైనస్ 3ab ఇంటూ ఇన్ బ్రాకెట్ ఏ ప్లస్ బి. అలాగే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ వాల్యూ కూడా ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఇన్ బ్రాకెట్ ఏ మైనస్ బి. గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ద రిజల్ట్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అర్థమైంది? సో దీస్ ఆర్ యువర్ ఐడెంటిటీస్ కంప్లీటెడ్. ఓకే, నాట్ మోర్ దెన్ దట్. చూసుకోండి, దేర్ ఈజ్ వన్ టాపిక్ దట్ ఐఎమ్ నాట్ టేకింగ్. అంటే ఒక టాపిక్ నేను స్కిప్ చేస్తున్నాను. ద నేమ్ ఆఫ్ దట్ టాపిక్ ఇస్ మెన్సురేషన్. దీంట్లో మీకు పెరిమీటర్, ఏరియాస్, వాల్యూమ్స్, surface areas, all these things are there, but I have covered it in your basic mathematics in the beginning chapter. December month lo cover అయిపోయింది. ఓకే, ఆ మొత్తం కోసమే. So the next important thing that I am going to discuss is your quadratic equations. చెప్పండి అందరూ, quadratic equations అదే కదా? Yes. So for your quadratic equations you need to understand about the formation and the solutions. అందరు చూడండి, మీ quadratic equations అంటే they are of this form: x minus a multiplied by x minus b is equals to 0. ఇదే కదా? x minus 2 into x minus 3 equals to 0. సొల్యూషన్స్ చెప్పండి సార్. మొత్తం వాల్యూ 0 ఉంటే your x minus a should be 0, లేదా మీ x minus b వాల్యూ 0 ఉండాలి. అదే అంటే రెండు సొల్యూషన్స్ వస్తాయి. యు ఆర్ అండర్స్టాండింగ్? సో your x minus a equals to 0 or your x minus b equals to 0. ఈ రెండు కేసెస్లో మీ xకి వాల్యూ a వస్తుంది లేదా b వస్తుంది. చూడండి, ఇట్ వాజ్ సింపుల్ టు ఆన్సర్, ఎందుకంటే మీ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇన్ అ స్టాండర్డ్ ఫామ్ x minus a, x minus b. మరి సార్ ఎక్స్పాండ్ చేసి చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ యూ మల్టిప్లై దీస్ టూ బ్రాకెట్స్ రా, ఇదిగో నా యువర్ బేసిక్ మ్యాథమెటిక్స్ అంటే యువర్ క్యాలిక్యులేషన్ షుడ్ బి గుడ్. సో వాట్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ x minus a ఇంటూ x minus b సార్? x ఇంటూ x స్క్వేర్డ్ వచ్చింది కదా, ఇదిగో x ఇంటూ మైనస్ b అంటే మైనస్ bx, మరి మైనస్ a ఇంటూ x అంటే మైనస్ ax, అండ్ మైనస్ a ఇంటూ మైనస్ b అంటే ప్లస్ ab ఈక్వల్స్ టు 0. ఇదిగో కావాలంటే x స్క్వేర్ మైనస్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab ఈజ్ ఈక్వల్స్ టు 0 రాసుకోండి మీకు కావాలంటే. అర్థమైంది? సో సార్, ద ఫార్మాట్ విల్ బి సంథింగ్ లైక్ దిస్: x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. చూడు, యువర్ మైనస్ మైనస్ కామన్, a ప్లస్ b అంటే 3, ab అంటే 2 వచ్చింది కదా? ఎస్.
సో సార్ ఎలా సాల్వ్ చేయాలి? యూ డోంట్ హ్యావ్ టు వేస్ట్ లాట్ ఆఫ్ యువర్ టైం రా. కంపేర్ చేసుకోండి. ఏదైనా మీ దగ్గర ఈక్వేషన్ ఉంటే ఈ ఈక్వేషన్ని ఆ ఈక్వేషన్తోనే కంపేర్ చేయండి. ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. అదే ఒకసారి కంపారిజన్ అయిందంటే మీరు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ మైండ్లో ఇమాజిన్ చేయండి. నో నీడ్ టు రైట్ ఆన్ ద పేపర్. ఎందుకంటే టైం సేవ్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ అల్టిమేట్ గోల్ కదా. ఎస్, సరే. సో నౌ సార్ యువర్ ఎక్స్ వాల్యూ ఫార్ములా is minus b plus or minus root of b square minus 4ac divided by 2a. గుర్తుపెట్టుకోండి. Okay, now let us go and talk about speed boosting. అదే కదా నీట్ ఎగ్జామ్లో మీకు ఏం కావాలిరా? యూ ఓన్లీ వాంట్ స్పీడ్ బూస్టింగ్. ఆ కోసమే ఐఎమ్ గోయింగ్ టు టేక్ సమ్వేర్ అరౌండ్ 7 to 8 questions. Okay, let us see if you can do it faster than me. Okay, I'm going to take a moderate speed. Okay, I'm not going to solve too fast also. అదే questions are from your formulas only. Quadratic equation istanu oka quadratic equation lonchi you have to talk about your questions. Okay, so ippadaka edina we have discussed. I'll ask some questions based on that. And ఇప్పుడు we have to talk about speed boosting. అదే కదా. yes, so speed boosting కోసమే this is the most important part of the discussion. okay, yes, కొంచెం questions తీసుకోండి అందరూ. and one more thing you first see how this session is going. దాని తర్వాత మీకు ఏదైనా ఒక స్పీడ్ బూస్టింగ్ సెషన్ కావాలంటే యూ కమెంట్ డౌన్ దట్ స్పీడ్ బూస్టింగ్. we will take your speed boosting session. దీంట్లో we are only going to focus on heavy calculations. okay, heavy calculations అంటే తెలుసా? అంటే multiplications, divisions, your basic mathematics, everything will be combined. అదే కదా. yes, so speed boosting అంటే that would be a very separate session. ఆ సెషన్ కోసమే you tell me, we will be taking some questions. అదే, so if you are doing those questions in a very fast way, it is 100% going to save your time. గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, సో స్పీడ్ బూస్టింగ్ కోసమే మీ ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి. సాల్వ్ ద ఫాలోవింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇదే కదా. ఎస్, అరే షుడ్ ఐ టేక్ 1 by 1 ఆర్ ఐ గివ్ యూ ద ర్యాండమ్ క్వశ్చన్స్, దాని తర్వాత లెట్ us see the solutions 1 by 1. అదే కదా. నో, లెట్ us take 1 by 1 ఓన్లీ. ఓకే, దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ తీసుకోండిరా. 2x² 3x 4 ఈక్వల్స్ టు 0. ఎలా సాల్వ్ చేయాలి సార్? x ఈజ్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac అంటే 32 డివైడెడ్ బై 2 అంటే 4. ఇది నాన్ రియల్ రూట్స్ ఆర్ దేర్. కానీ మీ నెక్స్ట్ స్టెప్లో -3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 32 - 9 అంటే ఎంతారా? -23 డివైడెడ్ బై 2 అంటే 4. దీస్ ఆర్ ద రూట్స్. అర్థం చేసుకోండి. డిడ్ యూ డూ ఇట్ అట్ ద సేమ్ స్పీడ్ లైక్ మీ? యూ డిడ్ నాట్. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, చూసుకోండి. రూట్లో నెగటివ్ సైన్ వచ్చిందంటే నాన్ రియల్ రూట్స్ ఆర్ దేర్. ఓకే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ నేచర్ ఆఫ్ ద రూట్స్ కోసం అర్థం చేసుకోండి. ఓకే, సరే. సో కావాలంటే ఐ డిడ్ నాట్ డిస్కస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ రూట్స్ కదా. వెన్ ఆర్ ద రూట్స్ ఈక్వల్, వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ రియల్ రూట్స్, కండిషన్ ఫర్ మ్యాక్సిమమ్, మినిమా, ఇన్ ఆల్ దీస్ థింగ్స్. ఆ మొత్తం దాట్ గోస్ ఇన్ మ్యాథమెటిక్స్. ఓకే, సరే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, డూ ఇట్ వెరీ క్విక్లీ అందరూ. డూ ఇట్. ఐ నీడ్ ద స్పీడ్ ఓన్లీ. ఓకే, ఈ మొత్తం సెషన్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఓన్లీ ఫర్ ద స్పీడ్ పర్పస్. డోంట్ గెట్ టూ మచ్ ఆఫ్ డ్రైన్ రా. ఓకే, చాలా జాగ్రత్తగా రిలాక్స్గా కూర్చి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసుకోండి. ఓకే, బట్ యువర్ మెంటల్ స్టేట్ షుడ్ బి వెరీ యాక్టివ్. సరే చూద్దాం. ర్యాండమ్ క్వశ్చన్ చెప్పండి సార్. లెట్ us say it is 3x² ప్లస్ 5x minus 10 equals to 0. డైరెక్ట్ చెప్పండి సార్. -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a. అదే అర్థమైంది. ఐఎమ్ టేకింగ్ జనరల్ సొల్యూషన్స్ ఆర్ జనరల్ కన్క్లూషన్స్. ఇదిగో, సో దాట్ మీన్స్ -5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 145 డివైడెడ్ బై 6. అంతే, దీస్ ఆర్ ద రూట్స్. అర్థమైంది. సో యువర్ స్పీడ్ షుడ్ బి దిస్ మచ్ గుడ్. అర్థం చేసుకోండి. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఇట్ రా. ఇదే కదా. ఎస్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కోసమే. వాట్ షుడ్ ఐ టేక్? ఎనీ ర్యాండమ్ వాల్యూస్, యూ కెన్ టెల్ మీ ర్యాండమ్ వాల్యూస్ రా. 1 2 3 1 2 3. ఓకే సార్, x² ప్లస్ 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. చెప్పండి. -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a. ఇదే కదా. ఎస్,
అంటే minus b plus or minus root of b square minus 4ac divided by 2a minus 2 plus 4 2 by 2 అంటే 1 లేదా minus 6 అంటే minus 3. These are the roots. తీసుకో అదే కదా 1 and minus 3 డైరెక్ట్లీ కావాలంటే డైరెక్ట్లీ. ఓకే ఎస్ స్పీడ్ నాకు స్పీడ్ కావాలి రాదే. స్పీడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఫిజిక్స్ దట్ ఈస్ గోయింగ్ టు సేవ్ యువర్ టైం. ఇదే కదా ఎస్ అదే. అలాగే యూ హ్యావ్ టు డూ సమ్ థింగ్స్. ఓకే చెప్పండి. క్యాల్కులేట్ స్పీడ్ బూస్టింగ్. ఓకే స్పీడ్ బూస్టింగ్ క్యాల్కులేట్ సైన్ ఆఫ్ what should I give? చెప్పండి. స్పీడ్ కావాలి కదా. ఎస్ సో డైరెక్ట్లీ రాసుకోండి సార్. సైన్ ఏ కాస్ బి సైన్ 120 ఎంత సార్ √3/2. కాస్ బి అంటే 1/2 మైనస్ కాస్ ఏ కాస్ 120 అంటే హాఫ్. సైన్ అంటే 1/2. అదే అర్థమైంది కదా. ఎస్ √3 divided by 2 √2 plus 1 divided by 2 √2. √3 plus 1 divided by 2 √2. ఇది దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ ద థింగ్స్. అర్థమైంది. అరే ఐమ్ సారీ ఇట్ షుడ్ బి మైనస్ కదా. ఎస్ ఇట్ షుడ్ బి మైనస్. ఎస్ హియర్ ఆల్సో ఇట్ షుడ్ బి మైనస్. ఓకే తీసుకోండి. I hope you understand. Okay, next topic. Okay, yes, next topic. Question తీసుకోండి. చెప్పండి డైరెక్ట్ చెప్పండి సార్. a³ plus b³ plus 3a²b ఇదే కదా. ఎస్ plus 3ab². అదే వన్ స్టెప్ ఆన్సర్ షుడ్ బి దట్. అర్థం చేసుకోండి. ఐ హోప్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ కదా. నాట్ 3x² రా, ఇట్ షుడ్ బి 9x². ఓకే ఎస్ అండ్ ఇట్ షుడ్ బి 27x. నెక్స్ట్ డైరెక్ట్లీ you will not get time, okay? As soon as I have written the question, I am going to solve it. Okay. Next, if the value of sin theta is equals to 1/√2, not 1/√2. Should I take 1/√2? No. If the value of sin theta is equals to 1/5, okay? Find tan theta minus cot theta divided by cos theta. చెప్పండి. Your calculation. Quick. Sir, sin theta 1/5 ఉంటే your cos theta will be √24/5 వచ్చింది సార్. tan theta అంటే sin by cos 1/√24. cos theta అంటే √24/1 divided by మళ్ళీ ఒకసారి cos theta is √24 only. అర్థమైంది. క్రాస్ మల్టిప్లై చేయండి. సో 1 minus 24 అంటే -23 divided by 24. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే మీ టోటల్ వాల్యూ ఆన్సర్ అంటే ఇదే -23 divided by 24. దిస్ ఈస్ హౌ యూ డూ ఇట్. క్విక్. యువర్ స్టెప్స్ షుడ్ బి వెరీ క్విక్. అర్థమైంది. హార్డ్లీ 15 to 20 seconds, నాట్ మోర్ దెన్ దట్. హార్డ్లీ 10 to 15 seconds. ఎందుకంటే ఇన్ యువర్ పేపర్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఫర్ షూర్. Okay, again I'm telling you, if you are enjoying these things, comment speed boosting. I will make a proper session ra. Oka quiz conduct cheddam live lo leda videos. I will be asking quick questions, deentlo you will be answering quick answers. So if you are following this regime till your NEET examinations, 100% ra ee competition wala your calculations is going to get strong. Okay, strong enough. Very good calculation, sir. So with that being said, we will move to the next milestone. Identities completed, logarithm completed,
ట్రిగనోమెట్రీ కంప్లీటెడ్. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ యువర్ సర్డ్స్. ఓకే, దాని తర్వాత డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఈజ్ ద ఓన్లీ థింగ్. కానీ ఐ వుడ్ రికమెండ్ యూ టు సీ ద డిఫరెన్షియేషన్ ఇన్ యువర్ బేసిక్ మ్యాథమెటిక్స్ ఫస్ట్. ఎందుకంటే మీ బేసిక్ మ్యాథమెటిక్స్ డిఫరెన్షియేషన్లో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ద థింగ్స్ ఇన్ అ డీటెయిల్డ్ వే. కానీ ఇక్కడ వస్తే ఐ విల్ బీ టెల్లింగ్ యూ అబౌట్ డిఫరెన్షియేషన్ వెరీ బ్రీఫ్లీ. దాని తర్వాత వీ విల్ బీ సీయింగ్ ద అప్లికేషన్ పార్ట్. మరి ఒకసారి స్పీడ్ బూస్టింగ్ సెషన్ తీసి వీ విల్ కన్క్లూడ్ దిస్ సెషన్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఫర్ అ లాంగర్ టైమ్ రా. అర్థం చేసుకోండి. సరే, నెక్స్ట్ సర్డ్స్ రా. సర్డ్స్ అంటే ఏంటి సార్? సర్డ్స్ అంటే పవర్ ఈజ్ ఫ్రాక్షన్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ సార్ 2 to the power 1/2. చెప్పండి, వాట్ ఈజ్ ఇట్ రా? స్క్వేర్ రూట్ ఆఫ్ 2. సార్ 3 to the power 1/2, వాట్ ఈజ్ ఇట్ రా? స్క్వేర్ రూట్ ఆఫ్ 3. సార్ 4 to the power 1/3, వాట్ ఈజ్ ఇట్ రా? పవర్ 1/3 ఉంటే థర్డ్ రూట్ క్యూబ్ రూట్ ఆఫ్ 4. అలాగే సార్ ఇఫ్ ఐ సే 7 to the power 1/7 అంటే ఏంటిరా? 1 ఆన్సర్ వస్తాయి. నో ఇట్ ఈజ్ 7th root of 7. గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ద సర్డ్స్. మరి మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి వాట్ ఈజ్ 7 to the power 1/7. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ థింగ్స్ ఇట్ ఈస్ 1 సార్, 1/7, 7 గాన్. దే ఆర్ ఇన్ ద పవర్. అర్థమైంది కదా? ఎస్. మరి సార్ ఆపరేషన్స్ ఆన్ సర్డ్స్ గురించి చూద్దాం. ఓకే, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆపరేషన్ ఆన్ సర్డ్స్. మీ ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే that is going to be your addition, subtraction, multiplication, division. అలాగే ఇదే కదా? ఎస్. సో సార్ ఫర్ యువర్ ఆపరేషన్ అంటే అడిషన్, ఇదిగో రూట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ బి ఏంటిరా? రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి, అదే కదా? ఎస్. సో సార్ రూట్ 3 ప్లస్ రూట్ 2 రూట్ 5 అండ్ రూట్ 3 మైనస్ రూట్ 2 root 1. ఇదే కదా? సో ఇఫ్ యూ స్టిల్ థింక్ దిస్ ఆన్సర్ ఇస్ కరెక్ట్, చాలా టెరిఫిక్ బేసిక్ ఉన్నాయిరా. ఓకే, యూ నీడ్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. కంప్లీట్ రాంగ్. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు దాట్. అర్థం చేసుకోండి, దే ఆర్ నాట్ సేమ్. ఎందుకు సార్? మీ సర్డ్స్కి కేసులో అడిషన్ అంటే ఇఫ్ యు ఆర్ డైరెక్ట్లీ యాడింగ్ ఇట్, నార్మల్గా యాడ్ చేయాలంటే మీకు సర్డ్స్ సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ఐ సే దీస్ ఆర్ ఆల్ ద రాంగ్ ఆన్సర్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, నాట్ రైట్ రా. మరి సార్ వేర్ డస్ అ స్టూడెంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అంటే దెర్ ఈజ్ అ ప్రాపర్టీ. గుర్తుపెట్టుకోండి. ఓకే, దెర్ ఈజ్ అ ప్రాపర్టీ వేవ్స్ చాప్టర్లో. ఓకే, ఐఎమ్ టెలింగ్ యూ ద అప్లికేషన్ పార్ట్ ఆల్సో. మీ వేవ్స్ చాప్టర్లో ఇంటర్ఫరెన్స్ ఆఫ్ వేవ్స్ చదివినప్పుడు యూ హ్యావ్ ద మ్యాక్సిమం ఇంటెన్సిటీ. ఓకే, ఇంటెన్సిటీ ఆఫ్ ద రిజల్టెంట్ వేవ్స్. యూ విల్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఫర్ నౌ, డోంట్ వరీ, దెర్ ఈస్ అ ఫార్ములా. సో సార్ మీ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ I1 ప్లస్ రూట్ ఆఫ్ I2 హోల్ స్క్వేర్. అర్థమైంది? అలాగే మీ మినిమం ఇంటెన్సిటీ అంటే రూట్ ఆఫ్ I1 మైనస్ రూట్ ఆఫ్ I2 హోల్ స్క్వేర్. ఇదిగో అర్థమైంది? సో ఇఫ్ మీ క్వశ్చన్లో ఇఫ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ ఫస్ట్ వాల్యూ I1 is 7i, అలాగే యువర్ సెకండ్ వాల్యూ I2 is equals to 5i, ఫైండ్ ద మ్యాక్సిమం టు మినిమం ఇంటెన్సిటీ రేషియో. అదే కదా? సో దిస్ ఈస్ ద క్వశ్చన్. మరి ఏం చేయాలి సార్ ఆ కేసులో? యూ విల్ సింప్లీ రైట్ ఇట్. ఇదే కదా? ఎస్. సో సార్ యువర్ I maximum డివైడెడ్ బై I minimum కదా? ఎస్. వాల్యూస్ చెప్పండి ఒకసారి. రూట్ ఆఫ్ I1 ప్లస్ రూట్ ఆఫ్ I2 డివైడెడ్ హోల్ స్క్వేర్ రా. హోల్ స్క్వేర్ కదా? హోల్ స్క్వేర్. ఐమ్ టేకింగ్ ఇట్ కామన్. రూట్ ఆఫ్ I1 మైనస్ రూట్ ఆఫ్ I2 హోల్ స్క్వేర్. ఇట్ ఈజ్ అ PYQ. నీట్లో అడిగిన PYQ. ఇట్ ఈజ్ అ ప్రాపర్ PYQ. మీకు ఓన్లీ ఫార్ములా యూ హ్యావ్ టు రిమెంబర్లా. మీకు ఫార్ములా గుర్తుంటే యూ క్యాన్ డైరెక్ట్లీ గో అండ్ అటెంప్ట్ దిస్ క్వశ్చన్. కానీ బేసిక్ మ్యాథమెటిక్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. అదే చూడండి. సో రూట్ I1 అంటే ఏంటి సార్? దాట్ ఈస్ సింప్లిఫై ఇట్ రా. ఓకే, వే షుడ్ ఐ రైట్? లెట్ మీ జస్ట్ షిఫ్ట్ ఇట్ లిటిల్ అప్వర్డ్స్. లెట్ us see. ఇదే కదా? ఎస్. సో రూట్ ఆఫ్
చెప్పండి. I1 అంటే √7i ప్లస్ రూట్ ఆఫ్ I2 అంటే √5i డివైడెడ్ బై రూట్ ఆఫ్ I1 అంటే రూట్ ఆఫ్ మళ్ళీ ఒకసారి 7i మైనస్ రూట్ ఆఫ్ 5i. మరి ఏం చేయాలి సార్? A majority of the students whose basic maths is not clear, they'll say, sir, √7i, √5i అంటే √12i, 7 plus 5 కదా, √12i divided by √2i. అంటే your answer will have √12i divided by √2i. ఇదే కదా, సబ్ట్రాక్షన్ అడిషన్ చేసుకోండి. √i కూడా gone. √12 by √2 అంటే √6/1. So the majority of the students will think this as the answer. Kani, the sad part is this answer will be there in the options. Artham cheskondi. You are understanding? So basic mathematics weak unte oka 4 marks question ki answer tappu chesi you will get -1 mark ante 5 marks loss aitadi. You are understanding? And this option will be 100% there. ఎందుకంటే నీడ్ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్, దే నో వేర్ ద స్టూడెంట్ విల్ బి కమిటింగ్ ద మిస్టేక్. అర్థం చేసుకోండి. సో ఇఫ్ యు ఆర్ కమిటింగ్ అట్ దిస్ ఇన్స్టంట్ అంటే దే నో బేసిక్ మ్యాథమెటిక్స్ ఆఫ్ సమ్ స్టూడెంట్స్ ఈజ్ నాట్ గుడ్. కాబట్టి ఈ ఆప్షన్స్ డెలిబరేట్గా పెట్టండి. అండర్స్టాండింగ్? అండ్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ టేకెడ్ ఇట్ దే ఆర్ వెరీ హ్యాపీ రా, చాలా కాన్ఫిడెంట్గా బబ్లింగ్ చేసి దే విల్ కమ్ అవుట్ హ్యాపీలీ, మై క్వశ్చన్స్ ఆర్ డన్. మరి రిజల్ట్ చూసి దడా 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 మార్క్స్ పోతుంది, గాన్. దెన్ వేర్ డిడ్ ద స్కోర్ గో సార్? ఐ డోంట్ నో, ద ఆన్సర్ వాస్ కరెక్ట్. ఇదిగో దిస్ ఈజ్ యువర్ మిస్టేక్. రాంగ్. అర్థం చేసుకోండి. ఓకే సార్, మరి వాట్ ఈస్ ద కరెక్ట్ అప్రోచ్? చూడండి, √7 ప్లస్ √5 ఈజ్ నాట్ √12 రా, అదే దిస్ ఈజ్ √7 ప్లస్ √5 ఓన్లీ. వీ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్. నథింగ్ క్యాన్ బి డన్. మరి సార్ ఎప్పుడు అడిషన్ చేయాలి? యూ క్యాన్ ఓన్లీ డూ ద అడిషన్ వెన్ ద సర్డ్స్ ఆర్ సేమ్. సర్డ్స్ అంటే ఈ నంబర్స్ సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2√3 ప్లస్ 7√3 సర్డ్స్ సేమ్ ఉంటుంది అంటే టేల్ రా, టేల్ చూడండి సేమ్ కదా. కాబట్టి నా యూ కెన్ సే ఇట్ ఈస్ 9√3. ఇదిగో దిస్ ఈస్ ద ఓన్లీ కేస్ వెన్ యూ క్యాన్ డూ ద డైరెక్ట్ అడిషన్. అర్థమైంది? ద టేల్ షుడ్ బి సేమ్. టేల్ అంటే ఏంటిరా? ఏదైనా క్వాంటిటీ నంబర్ తర్వాత వస్తుంది, దాట్ విల్ బి కాల్డ్ యాజ్ యువర్ టేల్ లేదా యువర్ సర్డ్. ఎగ్జాంపుల్ నెంబర్ 2. సరే, అండ్ దిస్ ఇది కూడా రా, ఇట్ ఈస్ ఓన్లీ వ్యాలిడ్ ఫార్ యువర్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. దిస్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ ఫార్ యువర్ అడిషన్ అండ్ యువర్ సబ్ట్రాక్షన్. అదే మీ అడిషన్ అండ్ మీ సబ్ట్రాక్షన్ కోసమే వ్యాలిడే. సార్ మల్టిప్లికేషన్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, మల్టిప్లికేషన్లో మనం చూద్దాం వాట్ ఆర్ ద థింగ్స్ గోయింగ్ టు హ్యాపెన్. సబ్ట్రాక్షన్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్. 7 into 4th root of 7 మైనస్ 2 into 4th root of 7 ఎలా వస్తుంది సార్? డైరెక్ట్. ఇదిగో టేల్ సేమ్ ఉంటుంది కాబట్టి యూ కెన్ డూ ద డైరెక్ట్ సబ్ట్రాక్షన్ ఈజ్ 5 into 4th root of 7 వచ్చింది కదా, 4th root of 7. Even a single number of the tail does not match. Example, okay? These are all the wrong answers that I'm doing now. ఇప్పుడు ఏదైనా ఆన్సర్స్ నేను రాస్తున్నారో ఆ మొత్తం రాంగ్ ఆన్సర్స్ రా, చూడండి. ఓకే సార్, 7 into √2 ప్లస్ 5 into cube root of 2. ఇదిగో సేమా, డిఫరెంట్. సో ఇఫ్ యు ఆర్ రైటింగ్ 7 plus 5 as 12. సరే, మరి ఇప్పుడు ఏం రావాలి? క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. డౌట్ కదా, యూ కాంట్ డూ ఇట్. చూడండి, ఇట్ ఈస్ రాంగ్. ఓకే, నో అడిషన్ సబ్ట్రాక్షన్ ఫర్ దిస్. చూడండి, అలాగే ఇఫ్ యూ హ్యావ్ దిస్ టైప్ 7 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 లేదా క్యూబ్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 8 into క్యూబ్ రూట్ ఆఫ్ 3, వాట్ డూ యూ డూ రా? ఇక్కడ కూడా టేల్స్ ఆర్ నాట్ ద సేమ్ కాబట్టి నో అడిషన్. చాలామంది స్టూడెంట్స్ దే రైట్ సంథింగ్ లైక్ దిస్. 7 plus 8 అంటే 15, క్యూబ్ రూట్ ఆఫ్ 2 plus 3 అంటే 5. ఇట్ ఈస్ అ రాంగ్ ఆన్సర్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది కూడా తప్పు. యూ కెన్ నాట్ డూ దీస్ క్యాల్కులేషన్స్. అర్థం చేసుకోండి. ఓకే,
మరి సార్ ఈ ఎగ్జాంపుల్లో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్స్ కావాలి కదా. ఎస్, సో లెట్ us సీ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దాట్ ఎగ్జాంపుల్ ఆల్సో. చూడండి అందరూ. సో యువర్ మినిమం ఇంటెన్సిటీ లేదా మీ I1 వాల్యూ ఎంత ఇచ్చారు సార్? I1 ఈజ్ ఈక్వల్స్ టు 7i. అలాగే మీ I2 వాల్యూ ఎంత ఇచ్చారు సార్? ఇట్ ఈస్ 5i. చెప్పండి. యువర్ I maximum డివైడెడ్ బై I minimum ఫార్ములా ఏంటిరా? ఇదిగో I maximum upon I minimum is root of I1 plus root of I2 whole square divided by root of I1 minus root of I2 whole square. అదే కదా. ఓన్లీ సబ్స్టిట్యూట్. ఏదైనా పాసిబుల్ ఉంటే అదే. ఓన్లీ డూ దోస్ థింగ్స్. డోంట్ పుష్ ద థింగ్స్ అన్నెసెసరీలీ రా. ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు ఈట్ అప్ యువర్ స్కోర్. ఈ కేసులో సబ్స్టిట్యూట్ చేసి మీ ఆన్సర్ అంటే √7i ప్లస్ √5i divided by root of 7i minus root of 5i whole square. ఇది పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఎక్కడ కూడా మీ బేసిక్ మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ కావాలి అంటే ఏంటిరా? యూ షుడ్ అండర్స్టాండ్ దట్ √i క్యాన్ బి టేకెన్ కామన్ న్యూమరేటర్ నుంచి కూడా డినామినేటర్ నుంచి సార్ కూడా. ఎలా సార్? ఎలా అంటే చూడండి, √7i అంటే ఏంటిరా? √7 ఇంటూ √i అదే కదా. ఎస్. ప్లస్ √5 అంటే ఏంటిరా? √5 ఇంటూ √i డివైడెడ్ బై అలాగే ఇన్ ద డినామినేటర్ ఆల్సో. మరి ఈ √iని కామన్ తీసుకోండి. సో వెన్ యూఆర్ టేకింగ్ ఇట్ కామన్, స్క్వేర్ ఇస్ దేర్ కదా. ఎస్. సో √i కామన్ వస్తుంది. దాని తర్వాత మిగతా వాల్యూస్ రాసుకోండి. √7 ప్లస్ √5. డినామినేటర్లో కూడా √i కామన్ వస్తే √7 మైనస్ √5 ఇస్ దేర్. ఇదిగో ఇప్పుడు √i కామన్ అదే కదా. ఎస్. నౌ యు ఆర్ లెఫ్ట్ విత్ ద స్క్వేర్ ఆఫ్ ఇట్. అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ బై a మైనస్ b హోల్ స్క్వేర్. ఇక్కడ మీ స్పీడ్ బూస్టింగ్ కావాలి. సో యువర్ స్పీడ్ షుడ్ బి వెరీ గుడ్ హియర్. అంటే సార్ a ప్లస్ b హోల్ స్క్వేర్ బై a మైనస్ b హోల్ స్క్వేర్ కదా. ఎస్. డైరెక్ట్లీ చెప్పండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే 7, b స్క్వేర్ అంటే 5, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 12 ప్లస్ 2 ఇంటూ ab. 2 ఇంటూ ab అంటే మల్టిప్లికేషన్ √7 ఇంటూ √5. పాసిబుల్. అంటే సార్ √35 డివైడెడ్ బై 12 మైనస్ 2 √35. కావాలంటే 2 కూడా కామన్ తీసి క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత యువర్ ఆన్సర్ విల్ బి 6 √35 డివైడెడ్ బై అదే. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అర్థమైంది. √6/1 కూడా ఆప్షన్లో ఉంటుంది. కానీ అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఆ ఆప్షన్ టిక్ చేసి మా +4 మార్క్స్ కన్వర్ట్స్ టు -1 మార్క్స్. కాబట్టి జాగ్రత్తగా ఎగ్జామ్ హాల్లో కూర్చి క్వశ్చన్ని జాగ్రత్తగా యూ రీడ్ ద క్వశ్చన్, అటెంప్ట్ ద క్వశ్చన్, డోంట్ డూ సిల్లీ మిస్టేక్స్. బేసిక్ మ్యాథ్స్ ప్లస్ స్పీడ్ చాలా గట్టిగా ఉండాలిరా. యువర్ అండర్స్టాండింగ్. అండ్ వన్స్ యూ ఆర్ డన్ విత్ ఆల్ దీస్ థింగ్స్, యువర్ స్కోరింగ్ ఈజ్ వెరీ ఈజీ, బికమ్స్ వెరీ ఈజీ ఇన్ ఫిజిక్స్. అదే. సో దీస్ ఆర్ ద స్మాల్ చిన్న టాపిక్స్ యూ హ్యావ్ టు బీ వెరీ గుడ్ అట్. అర్థమైంది కదా. ఎస్. సర్డ్స్లో వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ అడిషన్ ఆఫ్ ద సర్డ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. అడిషన్, సబ్ట్రాక్షన్ కంప్లీటెడ్ కదా. ఇప్పుడు మల్టిప్లికేషన్, డివిజన్ గురించి చూద్దాం అందరూ. సో మీ మల్టిప్లికేషన్, డివిజన్ గురించి యూ హ్యావ్ అ సింగిల్ సెట్ ఆఫ్ రూల్స్. ఇదిగో మీ మల్టిప్లికేషన్, డివిజన్ గురించి. మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ కదా. ఎస్. అలాగే చూసుకోండి. అంటే సార్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ √7 ఇంటూ √2 ఎలా సాల్వ్ చేయాలి అదే కదా. హౌ టు సాల్వ్ ఇట్? √7 ఇంటూ √2 అంటే √14. నో ప్రాబ్లం. మీరు ఎలా కూడా రాసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అప్ టు. కానీ ద మాస్టర్కి అంటే దేర్ మైట్ బి సమ్ మిస్టేక్స్ ఇన్ దిస్ ఆల్సో రా. చూడండి, దేర్ మైట్ బి సమ్ మిస్టేక్స్ ఇన్ టు దిస్ ఆల్సో. అంటే యూ మైట్ డూ సమ్ మిస్టేక్స్. కానీ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్తో వెళ్ళి 100% దెర్ విల్ బి నో మిస్టేక్స్. వాట్ ఈస్ దట్ ప్రాసెస్ సార్? దట్ ప్రాసెస్ అంటే యువర్ ఇండైసెస్, లాస్ ఆఫ్ ఇండైసెస్. జాగ్రత్తగా వినండి. అంటే సార్ యువర్ √7 అదే కదా. √7 ఇంటూ √2 వాల్యూ కావాలి. కానీ మీ √7కి ప్లేస్లో యూ కెన్ ఆల్సో రైట్ 7 to the power half. అలాగే యూ కెన్ ఆల్సో సే 2√2 అంటే 2 to the power half కదా. ఎస్. ఎప్పుడు ఒకసారి మీ ఈక్వేషన్ ఇండైసిస్ ఫామ్లో కన్వర్ట్ అయిందంటే మీకు ఒకటే ఫార్ములా గుర్తుండాలి. చూడండి,
మీ ఇండైసెస్ ఫామ్లో రెండు వేరియబుల్స్ లేదా రెండు పొజిషన్స్ ఉన్నాయి, బేస్ అండ్ ఇండెక్స్ కదా. ఎస్. సో సార్ రెండు పొజిషన్స్ కోసమే కూడా మీ దగ్గర 4 కేసెస్ ఉన్నాయి. 4 కేసెసా? ఎస్. వాట్ ఆర్ దే సార్? బేస్ సేమ్, ఇండైసెస్ డిఫరెంట్, కేస్ నెంబర్ 1. బేస్ డిఫరెంట్, ఇండైసెస్ సేమ్, కేస్ 2 ఉన్నాయి. నాట్ 4 రా, 3 కేసెస్ ఉన్నాయి. మీ లాస్ట్ కేసులో బేస్ కూడా వేరే, ఇండెక్స్ కూడా వేరే, అదే. అండ్ లాస్ట్ కేసులో బేస్ అండ్ ఇండెక్స్ బోత్ ఆర్ ద సేమ్. 4 కేసెస్ రా. ఇదిగో అర్థమైంది కదా. ఎస్. సో సార్ యువర్ ఫస్ట్ బేస్ ఫస్ట్ ఇండెక్స్, మీ సెకండ్ బేస్ సెకండ్ ఇండెక్స్, అదే కదా. ఎస్. సో యువర్ a to the power b ఇంటూ m to the power n, అదే కదా. ఎస్. మీ ఫస్ట్ కేసులో ఆల్ 4 ఆర్ డిఫరెంట్, లేదా బేసెస్ సేమ్, ఇండైసెస్ డిఫరెంట్. లెట్ us టేక్ ఆల్ 4 కేసెస్ 1 by 1. అందరూ ఇదిగో ఇక్కడ నుంచి ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద సేమ్ కేస్. ఇదిగో కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద కేస్ ఓవర్ హియర్ రా? యువర్ బేస్ ఇస్ డిఫరెంట్ కానీ ఇండెక్స్ ఆర్ ద సేమ్, అదే కదా. ఆ కేసులో లెట్ us టేక్ ఫ్రమ్ దిస్ కేస్ ఇట్ సెల్ఫ్. చూడండి, అంటే సార్ a to the power m మల్టిప్లైడ్ బై b to the power m, ఇదే కదా. ఎస్. మరి ఏం చేయాలి సార్? యూ కెన్ డైరెక్ట్లీ మల్టిప్లై ద నంబర్స్, కామన్ బేస్ రాసుకోండి. అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు a ఇంటూ b హోల్ టు ద పవర్ m రాసుకోండి. సంథింగ్ లైక్ దిస్. అంటే సార్ 7 to the power half, 2 to the power half కదా. 7 to the power half, 2 to the power half ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ మల్టిప్లై దెమ్. 7 into 2 హోల్ టు ద పవర్ హాఫ్ అంటే 14 to the power half, అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు √14. ఇదిగో యూ క్యాన్ డూ దిస్ వే ఆల్సో. కానీ ఇండైసెస్లోంచి వెళ్ళి 100% దేర్ విల్ బీ నో ఛాన్స్ ఆఫ్ కమిటింగ్ ద మిస్టేక్స్. మీ నెక్స్ట్ కేసులో bases are same, indices are different. For example, sir, cube root of 7 multiplied by square root of 7, అదే కదా. yes. మరి ఏం చేయాలి సార్ దీట్ కేసులో? will you say third root, second root అంటే fifth root of 7? no. ఆ కేసులో you cannot do it రా, you cannot do it until and unless you know identities. మీ ఐడెంటిటీస్ కోసమే మీరు ఫస్ట్ థింగ్ రా, మొదటిగా యూ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ ఇండైసెస్ ఫార్మ్స్. చెప్పండి, థర్డ్ రూట్ ఉంటే 7 to the power 1/3, సెకండ్ రూట్ ఉంటే 7 to the power 1/2 కదా. చూడండి, బేస్ సేమ్, ఇండైసెస్ డిఫరెంట్. మరి ఏం ప్రాపర్టీ యూస్ చేయాలి సార్? a to the power m మల్టిప్లైడ్ బై a to the power n ఈజ్ ఈక్వల్స్ టు a to the power m plus n, అదే కదా. ఎస్. m plus n అంటే పవర్ని యాడ్ చేసుకోండి. బేస్ సేమ్ తీసి పవర్ని యాడ్ చేసుకోండి. అంటే సార్ ఈ కేసులో 7 to the power 1/3, 7 to the power 1/2, 7 to the power, directly add them, 1/3 plus 1/2. I hope your addition of the fractions is good. Speed కావాలి కాబట్టి your answer will be 7 to the power 5/6. చూడండి, పవర్లో 5/6 ఉంటే బై 6 కదా, బై 6. 1/2 అంటే సెకండ్ రూట్, 1/3 అంటే థర్డ్ రూట్, 1/4 అంటే ఫోర్త్ రూట్, 1/6 అంటే సిక్స్త్ రూట్, అదే కదా. ఎస్. సో యూ కెన్ ఆల్సో రైట్ ఇట్ 7 to the power 5 into 1/6. ఇదిగో అంటే సిక్స్త్ రూట్ ఫిఫ్త్ పవర్, అదే కదా. సిక్స్త్ రూట్ ఫిఫ్త్, 1/6 సిక్స్త్ రూట్ ఫిఫ్త్ పవర్. అంటే సార్ సిక్స్త్ రూట్ ఆఫ్ 7 to the power 5, లేదా ఇలా కూడా రాయొచ్చు, సిక్స్త్ రూట్ ఆఫ్ 7 to the power 5. బోత్ మీన్ ద సేమ్, ఓకే, ఆల్మోస్ట్ ద సేమ్. అర్థం చేసుకోండి. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. ఇదే కదా. సో సార్ థర్డ్ రూట్ ఆఫ్ 7, స్క్వేర్ రూట్ ఆఫ్ 7 అంటే సిక్స్త్ రూట్ ఆఫ్ 7 to the power 5. సో దిస్ ఈజ్ హౌ యూ డూ ద మల్టిప్లికేషన్. ఏం కేసులో బేసిస్ సేమ్ ఉంటే ఇండైసెస్ వేరే వేరే ఉండాలి. దిస్ ఈజ్ ద కేస్. సార్ బేస్ డిఫరెంట్, ఇండైసెస్ సేమ్ అంటే దిస్ ఈజ్ ద కేస్. థర్డ్ కేసులో బేస్ అండ్ ఇండెక్స్ సేమ్ ఉంటే నో ప్రాబ్లమ్, ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, లెట్ us టేక్ దాట్ కేస్ హియర్ ఇట్ సెల్ఫ్. చూడండి, సో లెట్ మీ జస్ట్ బ్రింగ్ ఇట్ అ లిటిల్ హియర్ సార్. మీ లాస్ట్ కేస్ అంటే బేస్ ఇండెక్స్ సేమ్ ఉంటుంది. దాట్ ఈస్ ద బెస్ట్ కేస్ యూ కుడ్ ఎవర్ గెట్ రా. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 7 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 7, అదే. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, అదే కదా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 7 to the power 1/3 మల్టిప్లైడ్ బై 7 to the power 1/3. ఇదిగో కామన్ ఉంటే a ఇంటూ ఏ స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ అంటే 7 to the power 1/3 కి హోల్ స్క్వేర్, అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 7 హోల్ స్క్వేర్, లేదా క్యూబ్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్, అదే. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 49 కూడా అంటారు. ఇట్స్ ఆల్ అప్ టు యూ. అర్థం చేసుకోండి. అంటే సార్ a to the power m
మల్టిప్లైడ్ బై ఏ టు ద పవర్ m అంటే ఏ టు ద పవర్ 2m లేదా ఏ టు ద పవర్ m హోల్ స్క్వేర్ లేదా ఏ స్క్వేర్ టు ద పవర్ m. ఆల్ ఆర్ ద సేమ్. నౌ వన్ లాస్ట్ కేస్, మీ బేస్ కూడా వేరే, మీ ఇండైసెస్ కూడా వేరే ఉంటుంది. దాంట్లో యువర్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు ద పవర్ m multiplied by b to the power n. You can't do anything in these cases. చూడండి, మల్టిప్లికేషన్స్ ఆఫ్ సర్డ్స్లో మీ దగ్గర 4 కేసెస్ ఉన్నాయి. సో ఇన్ ఆల్ దీస్ 4 కేసెస్ దిస్ ఈజ్ ద కేస్ ఆఫ్ ద గ్రేట్ అన్సర్టనిటీ. అంటే యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ కేస్. అర్థమైంది? ఎస్. సో ఎగ్జాంపుల్ సార్, క్యూబ్ రూట్ ఆఫ్ 7 ఇదిగో మల్టిప్లైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 6. అర్థమైంది? ఇఫ్ సమ్వన్ కమ్స్ యూ అండ్ టెల్స్ యూ సాల్వ్ దిస్, యూ కాంట్. Keep it as it is. You're understanding? Keep it as it is. It is not going to get solved further. అదే అర్థమైంది? ఎస్ అంటే అన్సింప్లిఫైయబుల్. గుర్తుపెట్టుకోండి. యూ కాంట్ సింప్లిఫై ఇట్ ఫర్దర్. అలాగే మీ డివిజన్ కోసమే కూడా ద సేమ్ ఆర్ ద కేసెస్ ఫర్ యువర్ డివిజన్. డివిజన్ అంటే సార్ పవర్ సేమ్, బేస్ డిఫరెంట్, పవర్స్ డిఫరెంట్, బేస్ సేమ్, పవర్ సేమ్, బేస్ సేమ్, పవర్ డిఫరెంట్, బేస్ డిఫరెంట్. 4 కేసెస్ ఉన్నాయి. అదే కదా? ఎస్. సో డిస్కస్ చేద్దాం రా త్వరగా. ఈ 4 కేసెస్ని డిస్కస్ చేసి we will move further. Okay, 1 2 3 and 4. Okay, yes. Example sir, example. Square root of 7 divided by cube root of 7. ఇదే కదా? చెప్పండి. లేదా square root of 10 లేదా 4th root of 10 divided by 4th root of 2. What are the same? మీరే చెప్పండి. ఓకే, ఎస్ సార్. cube root of 2 divided by cube root of 2. మీరే చెప్పండి. అండ్ అలాగే cube root of 7 divided by square root of 6. Can you simplify it? Yes. చూద్దాం అందరూ. మీ ఫస్ట్ కేసులో 7 రూట్ 7 ఉంటుంది కదా, అదే కాబట్టి నేను చెప్పిన యూ ట్రై టు కన్వర్ట్ దెమ్ ఇంటూ ఇండైసెస్ ఫస్ట్. ఇండైసెస్లో కన్వర్ట్ చేసి యువర్ సింప్లిఫికేషన్ బికమ్స్ సింప్లిఫైడ్ బై అ లాట్ ఆఫ్ ఎక్స్టెంట్ రా. ఎందుకంటే మీకు ఫార్ములాస్ ఉన్నాయి, ఇండైసెస్ ఐడెంటిటీస్ ఉన్నాయి. అదే, సో యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ దోస్ ఐడెంటిటీస్ అండ్ టెల్ ద ఆన్సర్స్ ఇన్ దీస్ కేసెస్. చెప్పండి అందరూ. సో ఇట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 బై థర్డ్ రూట్ ఆఫ్ 7 అంటే 7 టు ద పవర్ హాఫ్ డివైడెడ్ బై 7 టు ద పవర్ 1/3. అదే కదా? వాట్ ఈస్ సేమ్ సార్? బేస్ సేమ్ ఆర్ ఇండెక్స్ సేమ్ రా. మీ ఫస్ట్ కేసులో బేస్ సేమ్ ఉంటుంది. సో బేస్ సేమ్ ఉంటే ఇట్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఏ టు ద పవర్ m డివైడెడ్ బై ఏ టు ద పవర్ n. అదే కదా? ఎస్. సో ఈ కేసులో మీ ఆన్సర్ అంటే ఏ టు ద పవర్ m మైనస్ n. అర్థమైంది కదా? డైరెక్ట్లీ సబ్ట్రాక్ట్ చేయండి. హౌ డిడ్ ఇట్ కమ్ సార్? ఇండైసెస్ ప్రాపర్టీ. It is the rule of indices. A to the power m by a to the power n. So, example, చెప్పండి సార్. 7 to the power 1/2 minus 7 to the power 1/3 అంటే 7 to the power 1/2 minus 1/3. అదే కదా? ఇప్పుడు కూడా మీ క్యాలిక్యులేషన్ చాలా ఫాస్ట్ కావాలి. 7 to the power 1/6. సార్ ఎలా వచ్చింది 1/6 అంటే డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. అదే కదా? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దీస్ సేమ్ థింగ్స్ ఫ్రమ్ యూ. అంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యువర్ క్యాల్కులేషన్ ఈజ్ వెరీ ఫాస్ట్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1/6 అంటే ఏంటిరా? సో యూ కెన్ రైట్ ఫ్రమ్ హియర్ సార్. రూట్ 7 డివైడెడ్ బై రూట్ క్యూబ్ రూట్ ఆఫ్ 7 అంటే 6th రూట్ ఆఫ్ 7. ఇది వచ్చింది సార్, కంప్లీట్. నెక్స్ట్ వాట్ ఈస్ సేమ్ రా? ఈ కేసులో 10 టు ద పవర్ 1/4 divided by 2 to the power 1/4 కదా? yes, 2 to the power 1/4. ఇదిగో in this case base was same. ఈ కేసులో మీ ఇండెక్స్ సేమ్ ఉంటుంది కాబట్టి it is of the form a to the power m divided by b to the power m. అలాగే రాసుకోండి a by b whole to the power m. అదే కదా? అంటే సార్ డైరెక్ట్ డివైడ్ ద నంబర్స్. a by b అంటే 10 and 2ని డైరెక్ట్ డివైడ్ చేయండి.
సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 10/2 డైరెక్ట్ డివైడ్ చేసి మొత్తం పవర్ కోసమే ఆ ఇండెక్స్ రాసుకోండి. అర్థమైంది? ఎస్, 10/2 అంటే 5 to the power 1/4 వస్తే your total answer 4th root of 10 divided by 4th root of 2 అంటే 4th root of 5 వచ్చింది. జాగ్రత్తగా. నౌ సార్ ఇఫ్ బోత్ ఆర్ సేమ్ అంటే a to the power m divided by a to the power m సేమ్ ఉంటుంది కదా, క్యాన్సల్ దెమ్, ఇట్ కమ్స్ అవుట్ టు బి 1. అండ్ దీంట్లో ఇది కూడా ఇట్ ఈస్ నాట్ సింప్లిఫైయబుల్, అన్సింప్లిఫైయబుల్. ఇదే కదా. చేయండి. డన్. యువర్ సర్డ్స్ ఆర్ ఆల్సో కంప్లీటెడ్. అర్థం చేసుకోండి. వైల్ యు ఆర్ యాడింగ్ ద సర్డ్స్, మల్టిప్లయింగ్ దెమ్, సబ్ట్రాక్టింగ్ దెమ్, డివైడింగ్ దెమ్, దీస్ ఆర్ ద రూల్స్ దట్ యూ హ్యావ్ టు ఫాలో. కానీ 99.99999% కేసెస్లో దీస్ ఆర్ ద 2 cases that you will be given. ఓకే, మల్టిప్లికేషన్, డివిజన్లో, అడిషన్, సబ్ట్రాక్షన్లో your cases will be your powers are same కానీ మీ bases are different. Okay, your surds are completed అందరూ. So what did we complete? Trigonometry, logarithms, దాని తర్వాత quadratic equations, surds completed కదా. Yes, ఇప్పుడు we have to talk about your calculus. అందరికి జాగ్రత్తగా వినండి. మీ క్యాల్కులస్లో చూసుకోండి, the first thing that we will be talking about your calculus is the differentiation. దాని తర్వాత we will talk about integration. అదే కదా. Yes, so the first thing that we'll talk is your differentiation. అందరు what is it, how is it done, ఈ మొత్తం కోసమే I have already recorded a video. ఆ బేసిక్ మ్యాథమెటిక్స్కి వీడియోలో వెళ్ళి యూ కెన్ టాక్ అబౌట్ ద లాస్ట్ టాపిక్స్. అంటే దేర్ ఆర్ సమ్ 3 parts ఆఫ్ బేసిక్ మ్యాథమెటిక్స్, 1, 2, 3. మీ లాస్ట్ పార్ట్లో డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఉంటుంది. అక్కడ వెళ్ళి చూడండి. ఓకే, డిఫరెన్షియేషన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ అజ్యూమింగ్ యూ మీకు తెలుసా ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, అదే కదా. సో వాట్ ఈజ్ ఇట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. చూడండి. సో మీ డిఫరెన్షియేషన్ అంటే ఇట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్, అదే కదా. డిఫరెన్షియేషన్ అంటే ఏంటి సార్? డెరివేటివ్. మరి డెరివేటివ్ ఏంటి సార్? యువర్ డెరివేటివ్ ఈజ్ నథింగ్ బట్ ద స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్. వాట్ గ్రాఫ్ సార్? వాట్ గ్రాఫ్? చూడండి, అరే గ్రాఫ్స్ అంటే ఏంటిరా? ఇదిగో దిస్ ఈజ్ యువర్ గ్రాఫ్ కదా. లెట్ us say on your y-axis parameter p is there, pressure. Okay, example pressure is there ra. మీ x-axisలో టెంపరేచర్ t is there. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్. ఓకే, మీకు కావాలంటే y and x తీసుకోండి. ఓకే, మీకు కావాలంటే yx కూడా తీసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అప్ టు యూ. అందరూ జాగ్రత్తగా వినండి. స్లోప్ కావాలి కదా. సో ఫస్ట్ థింగ్ y-axis పై చూడండి, ఏదైనా వేరియబుల్స్ ఉంటే p, x-axis పై వేరియబుల్స్ చూడండి, x కదా. మరి స్లోప్ కోసం d/d రాసుకోండి. డెనామినేటర్లో x-axis వస్తుంది, న్యూమినేటర్లో y-axis వస్తుంది. అంటే dp/dt. ఇదిగో అర్థమైంది. dp/dt. వాట్ ఈజ్ ఇట్ సార్? సో లెట్ us డ్రా ద గ్రాఫ్ ఫస్ట్. చూసుకోండి అందరూ, గ్రాఫ్ డ్రా చేయండి మొదటిగా. సో దిస్ ఈజ్ యువర్ గ్రాఫ్, అదే కదా. ఎస్, ఈ గ్రాఫ్ పై ఒక జనరల్ పాయింట్ తీసుకోండి. జనరల్ పాయింట్ అంటే ఏంటిరా? ఇదిగో, ఇఫ్ దిస్ ఈజ్ ద జనరల్ పాయింట్ యు ఆర్ అజ్యూమింగ్. ఈ జనరల్ పాయింట్లోంచి పర్పెండిక్యులర్స్ డ్రాప్ చేయండి మీ x-axis పై, అలాగే మీ y-axisలో, అదే కదా. ఎస్, సో యూ డ్రాప్ ద పర్పెండిక్యులర్స్ ఆన్ యువర్ x and y-axis. అదే. సో సార్ దిస్ ఈజ్ అ ఫస్ట్ టెంపరేచర్ T, అదే కదా. అర్థమైంది. ఎస్, అలాగే మీ T టెంపరేచర్ కోసమే వచ్చిన ప్రెషర్ అంటే P. మరి ఏం చేయాలి సార్? టేక్ ద స్మాల్ చేంజ్ ఇన్ ద టెంపరేచర్ లేదా ప్రెషర్, మీకు ఏదైనా కావాలంటే చేంజ్ చేయండి. అదే. సో సార్ ప్రెషర్ P was there, let us go and pick another point. Okay, for that I'm just zooming this graph. చూడండి అందరూ, జూమ్ చేస్తున్నారు కదా. ఎస్, ఓకే, సరే, ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్ ఇట్. ఓకే, ఎస్. నెక్స్ట్ గ్రాఫ్, నెక్స్ట్ పాయింట్ అంటే ఇదిగో, దిస్ ఈజ్ ద నెక్స్ట్ పాయింట్. మరి సార్ దే ఆర్ వెరీ క్లోజ్ టు వన్ అనదర్. జాగ్రత్తగా చూడండి అందరూ, దీస్ 2 points ఆర్ వెరీ క్లోజ్ టు వన్ అనదర్. యాక్చువల్లీగా ఇట్ ఈస్ ద రాంగ్ రిప్రజెంటేషన్. ఎందుకంటే you cannot represent the 2 points, they are very close to one another. అర్థమైంది కదా. ఎస్, మరి ఏం చేయాలి సార్? ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఒకసారి పర్పెండిక్యులర్ డ్రాప్ చేయండి. ఇదిగో దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్. T ఆల్రెడీ వచ్చింది కదా. ఎస్, సో వాట్ షుడ్ బి దిస్ నేమ్ రా? ఇట్ ఈస్ మోర్ దెన్ T. ఇట్ ఈస్ అహెడ్ కదా, అహెడ్ ఉంటే మోర్ దెన్ T.
సో సార్ ఫర్ ఎగ్జాంపుల్ 9 తర్వాత 10 వస్తుంది కదా, సో 9లో 1 యాడ్ చేసిన తర్వాత 10 వస్తుంది. సో సార్ ఈ క్వాంటిటీ చాలా చిన్న క్వాంటిటీ సార్. లెట్ అస్ సే దిస్ లెంత్ రా, ఇదిగో ఈ లెంత్ని ఐఎమ్ కాలింగ్ ఇట్ టు బి స్మాల్ చేంజ్ కదా, స్మాల్ చేంజ్ అంటే డిటి, స్మాల్ చేంజ్ కోసమే డిటి పిలుస్తారు, అదే కదా. ఎస్, మరి ఈ పాయింట్ చెప్పండి ఒకసారి అందరూ. కెన్ ఐ సే సార్ దిస్ పాయింట్ ఈజ్ ఆల్రెడీ టీ ప్లస్ డిటి సార్. టీ అంటే ఇప్పటిదాకా వచ్చింది పాయింట్స్, దీంట్లో యూఆర్ యాడింగ్ డిటి డిస్టెన్స్ అంటే టోటల్ డిస్టెన్స్ చెప్పండి సార్. టీ ప్లస్ డిటి వచ్చింది, అందరూ జాగ్రత్తగా వినండి. అలాగే డూ ద సేమ్ ప్రొసీజర్ ఆన్ వై యాక్సిస్ ఆల్సో. ఈ పాయింట్ పి ఉంటే ఇదిగో దిస్ లెంత్ కదా, దిస్ డిస్టెన్స్ రా, ఈ డిస్టెన్స్ చెప్పండి, ఈ డిస్టెన్స్ డిపి. ఆర్ యూ విజిబుల్? డిపి డిస్టెన్స్ ఉంటే ఈ పాయింట్కి వాల్యూ చెప్పండి సార్, పి ప్లస్ డిపి. అర్థం చేసుకోండి, అర్థమైంది? ఎస్. సో సార్ యువర్ స్లోప్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కదా. ఎస్, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 వాల్యూ చెప్పండి సార్, అప్పర్ వాల్యూ సార్, y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 వచ్చింది కదా. దిస్ ఈజ్ యువర్ స్లోప్ ఎమ్రా. ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్. క్లాస్ 10th మీకు ఫార్ములా ఉంటుంది స్లోప్కి ఫార్ములా. y2 వాల్యూ చెప్పండి రా, y2 వాల్యూ అంటే p ప్లస్ డిపి మైనస్ y1 వాల్యూ చెప్పండి సార్, p డివైడెడ్ బై x2 వాల్యూ చెప్పండి, x2 వాల్యూ అంటే t ప్లస్ డిటి. అలాగే x1 వాల్యూ చెప్పండి సార్, t ఓన్లీ. సో ఇదిగో p మైనస్ p గాన్, t మైనస్ t గాన్, dp అపాన్ dt వచ్చింది. అర్థమైంది? కాబట్టి యు ఆర్ సేయింగ్ దట్ ద స్లోప్ ఇస్ dp బై dt. అదే, that is the reason we have already mentioned that your slope is this. I hope it is visible to you. ఇదే కదా. ఎస్, చూడండి. సో దిస్ ఇస్ హౌ యూ టాక్ అబౌట్ ద స్లోప్స్. అలాగే మీ అందరికీ తెలుసు కదా డిఫరెన్షియేషన్కి ఫార్ములాస్ ఏంటి సార్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఎన్ అంటే n ఇంటూ ఎక్స్ టు ద పవర్ n మైనస్ 1 అండ్ సో ఆన్ సో ఫోర్త్. సైన్ కాస్ టాన్ కోసమే అదే. ఇప్పుడు క్విక్లీ లెట్ us గో టు ద ఇంటిగ్రేషన్ పార్ట్ అండ్ వీ విల్ వైండ్ అప్ ద సెషన్. ఓకే, మీకు కావాలంటే మీరు కామెంట్లో చేయండి, టైప్ చేయండి. ఇఫ్ యూ వాంట్ దీస్ డీటెయిల్స్, దీస్ ద సెషన్స్ ఇన్ అ మోర్ డీటెయిల్డ్ వే, యూ టైప్ ఏదైనా యూ వాంట్ ఇట్ రా, లెట్ మీ నో. హౌ విల్ ఐ కమ్ టు నో? వెన్ యూ టైప్ ఇట్. అదే, సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మొదటిగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇఫ్ యూ డిడ్ నాట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. దాని తర్వాత యూ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ బాక్స్. సార్ వీ వాంట్ దిస్ వీడియో, డూ ఇట్. స్పీడ్ బూస్టర్స్ కావాలి సార్, డూ ఇట్. సార్ క్యాల్కులేషన్స్ స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి సార్, డూ ఇట్. అదే నెక్స్ట్ టాపిక్ అంటే ఇంటిగ్రేషన్, అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఐ విల్ బి ఫోకసింగ్. యువర్ గ్రాఫ్ ఇస్ రెబెనింగ్ రా. మీకు గ్రాఫ్ కూడా గ్రాఫ్స్ కూడా మీకు కావాలంటే మీరు కమెంట్ చేయండి. గ్రాఫ్స్ ఐ విల్ అప్లోడ్ దాట్ ఆల్సో. ఓకే, సరే. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి సార్? అదే కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు గ్రాఫ్. సేమ్ ఎగ్జాంపుల్ తెచ్చుకోవడం. అందరు చూడండి, ప్రెషర్ టెంపరేచర్ కదా, దిస్ ఈజ్ యువర్ గ్రాఫ్. అదే మీ డిఫరెన్షియేషన్ వాజ్ ద స్లోప్, కానీ మీ ఇంటిగ్రేషన్ అంటే ఇట్ ఈజ్ యువర్ ఏరియా. ఇదిగో ఇంటిగ్రేషన్ అంటే ఏంటిరా? ఇంటిగ్రేషన్ అంటే ఏరియా అండర్ ద కర్వ్. వచ్చింది కదా. ఎస్, యువర్ ఇంటిగ్రేషన్ ఇస్ ద ఏరియా అండర్ ద కర్వ్. మరి సార్ ఏం ఏరియా గురించి మాట్లాడుతున్నాం సార్? చూద్దాం, అది మొత్తం చూద్దాం, జాగ్రత్తగా వినండి. దిస్ ఈజ్ యువర్ గ్రాఫ్ కదా, ప్రెషర్ టెంపరేచర్ గ్రాఫ్. మరి ఏం చేయాలి? సేమ్ ప్రాసెస్. టేక్ అ సింగిల్ పాయింట్. అంటే వీఆర్ చూసింగ్ దిస్ పాయింట్ ఆన్ దిస్ గ్రాఫ్. వీఆర్ చూసింగ్ దిస్ పాయింట్ ఆన్ ద గ్రాఫ్. అర్థమైంది? ఎస్. మరి ఏం చేయాలి సార్? డ్రాప్ ద పర్పెండిక్యులర్ ఆన్ ఎక్స్ యాక్సిస్. టెంపరేచర్ టీ పిలవండి. అర్థమైంది? అలాగే ఈ టెంపరేచర్ కోసమే ద కరస్పాండింగ్ ప్రెషర్ విల్ బి పి. ఓకే సార్, ప్రెషర్ ఇస్ పి. వచ్చిందా సార్? మరి యూ టేక్ ద ఇమీడియట్ నెక్స్ట్ పాయింట్. మీ ఇమీడియట్ నెక్స్ట్ పాయింట్ అంటే ఇదే. దే ఆర్ వెరీ క్లోజ్ రా. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, దే ఆర్ వెరీ క్లోజ్, బట్ టు షో యూ ఐఎమ్ డ్రాయింగ్ దెమ్ సెపరేట్. అదే కదా. ఎస్. సో సార్ ఈ పాయింట్లోంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేయండి ఎక్స్ యాక్సిస్ పై. ఇదిగో ఎక్కడి నుంచి ఒరిజిన్ కదా, ఈ ఒరిజిన్ నుంచి ఈ పాయింట్ వరకు డిస్టెన్స్ అంటే టీ, కొంచెం ఎక్స్ట్రా డిస్టెన్స్ డిటీ యాడ్ చేసి యువర్ నెక్స్ట్ పాయింట్ బికమ్స్ టీ ప్లస్ డిటీ కదా. ఎస్. అలాగే యువర్ ప్రెషర్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పీ ప్లస్ దిస్ వాల్యూ ఇస్ డిపి. అర్థమైంది? ఎస్. సో సార్ వాట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ ఇంటిగ్రేషన్?
వాట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ అంటే నాకు ఏం కావాలి, ఇదిగో ఏరియా కావాలి కదా అంటే దిస్ ఏరియా రా, జాగ్రత్తగా వినండి, వాట్ ఎవర్ దిస్ ఏరియా ఈజ్. సో సార్ ఇజ్ ఇట్ రెక్టాంగిల్? మరి ఏం చేయాలి సార్? ఈ మొత్తం నీ రెక్టాంగిల్లో కన్వర్ట్ చేయడానికి యూ హ్యావ్ టు డిక్రీజ్ ద డిస్టెన్స్. ఇదిగో అందరూ జాగ్రత్తగా వినండి. ఇఫ్ ఐ కీప్ ఇట్ వెరీ క్లోజ్, ఇదిగో ఇదిగో ఇదిగో, now can you say it is almost a rectangle ra? Yes, you bring it close అంటే distance dt value ra, thickness reduce cheyandi, it will slowly come to a rectangle. అదే సో సార్ dt is a very small thickness ra, అదే you are understanding. సో ఈ చిన్న థిక్నెస్ అంటే dt అంటే ద విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్. లెంత్ చెప్పండి సార్, లెంత్ అంటే ఈ వాల్యూ రా, వాల్యూ ఏంటి రా, p ఇంటూ dt అంటే చిన్న ఏరియా వచ్చింది. ఇదిగో ఈ చిన్న ఏరియా ఏంటంటే యువర్ స్మాల్ ఏరియా dA is equals to length into width. అదే యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఏరియాస్ కదా. సో టు ఫైండ్ ఆల్ దోస్ ఏరియా వాట్ డూ యూ డూ, వి ఇంటిగ్రేట్. అదే అర్థమైంది. సో దిస్ ఈజ్ యువర్ ఇంటిగ్రేషన్ సైన్ లేదా ఇంటిగ్రేషన్ ఆపరేషన్. మరి సార్ యూ ఆల్సో నో ద వాల్యూస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ x to the power n dx. It is equals to x to the power n plus 1 divided by n plus 1. అలాగే మీ ట్రిగనోమెట్రిక్ ఇంటిగ్రేషన్స్, ఎక్స్పోనెన్షియల్ ఇంటిగ్రేషన్స్, లాగరిథమిక్ ఇంటిగ్రేషన్స్, I have already done it in your basic mathematics video. Okay, so this was all about your basic mathematics. Once again I have covered it. I would request you to watch it all through once. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ సమ్ సర్టన్ రిక్వైర్మెంట్స్, ఆ రిక్వైర్మెంట్స్ కూడా నాకు లెట్ మీ నో దెమ్. ఓకే, డూ ద కమెంట్ సెక్షన్స్. The exam, NEET exam is very close, not even complete 70 days left ra. Gurtupettukondi, okay? Prepare accordingly, dedicate proper time, make a proper timetable. So with that being said, andaru, let me take a goodbye. Okay, we will meet again in the tomorrow session. Sir, good night all of you. Good night. Bye.